అందరికీ నమస్కారం. సోషల్ సైన్స్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 టెక్స్ట్ బుక్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫర్ క్లాస్ 9 చాప్టర్ 4 వచ్చి వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ సంస్థలు ఎలా పనిచేస్తాయి భారతదేశంలో అనే దాని గురించి తెలుసుకుందాం. ఓవర్వ్యూ మొత్తానికి చూసుకున్నట్టయితే డెమోక్రసీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ పీపుల్ ఎలెక్టింగ్ దేర్ రూలర్స్. ప్రజాస్వామ్యం అనేది ప్రజలు కేవలం వాళ్ళని పరిపాలించే వాళ్ళని ఎన్నుకోవడం ఒక్కటే కాదు. In a democracy, the rulers have to follow some rules and procedures. ఈ ప్రజాస్వామ్యంలో రూలర్స్ అనేవాళ్ళు కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి, కొన్ని ప్రొసీజర్స్ని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు సంస్థలలోనూ వర్క్ చేయాల్సి ఉంటుంది. దిస్ చాప్టర్ ఈజ్ అబౌట్ ది వర్కింగ్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏ డెమోక్రసీ. ఈ చాప్టర్ అనేది ఎలాంటి సంస్థల్లో ఈ ప్రజాస్వామ్యం అనేది పనిచేస్తుంది ఏమిటి అనే ఒక అవగాహన తెచ్చుకోవడం కోసం వి ట్రై టు అండర్స్టాండ్ దిస్ బై లుకింగ్ అట్ ది మేనర్ ఇన్ విచ్ మేజర్ డెసిషన్స్ ఆర్ టేకెన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఫాలో అవుతారు, ఎలాంటి మేనర్ యూజ్ చేస్తారు, ఇవన్నీ ఎలా అనేది తెలుసుకుందాం. వి ఆల్సో లుక్ అట్ హౌ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ దీస్ డెసిషన్స్ ఆర్ రిసాల్వ్డ్. చాలా వివాదాలు కూడా వస్తుంటాయి దీనికి సంబంధించి, కానీ డెసిషన్స్కి సంబంధించి వాటిని ఎలా సాల్వ్ చేస్తారు. ఇన్ దిస్ ప్రాసెస్ వి కమ్ అక్రాస్ 3 ఇన్స్టిట్యూషన్స్ దట్ ప్లే కీ రోల్ ఇన్ మేజర్ డెసిషన్స్: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాంటి ప్రాసెస్లో 3 సంస్థలు అనేవి ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంటాయి. అవి ఏంటంటే శాసనసభ, కార్యనిర్వాహక సభ, న్యాయశాఖ. ఈ మూడిట్లకి కలిపి నిర్ణయాలు అన్నిటినీ తీసుకున్నాక ప్రజల దాకా వస్తాయన్నమాట ఏదైనా సరే. యూ హ్యావ్ ఆల్రెడీ రీడ్ సంథింగ్ అబౌట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. మనం కొంచెం ఎర్లియర్ క్లాసెస్లో దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నాం. హియర్ వి షాల్ క్విక్లీ సమ్మరైజ్ దోస్ అండ్ మూవ్ ఆన్ టు ఆస్కింగ్ లార్జర్ క్వశ్చన్స్. ఒకసారి క్విక్గా సారాంశం ఏంటో తెలుసుకుని కొన్ని క్వశ్చన్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అనేటివి అడుగుతుంటారు. అవి ఏం చేస్తాను. ఇన్ ది కేస్ ఆఫ్ ఈచ్ ఇన్స్టిట్యూషన్ వి ఆస్క్, ప్రతి సంస్థతోనే మనం ఏం అడుగుతామంటే వాట్ డస్ దిస్ ఇన్స్టిట్యూషన్ డూ. ఈ సంస్థ ఏం చేస్తుంది, ఈ శాఖ ఏం చేస్తుంది. ఇన్ ది కేస్ ఆఫ్ ఈచ్ ఇన్స్టిట్యూషన్ వి ఆస్క్ వాట్ డస్ దిస్ ఇన్స్టిట్యూషన్ డూ, హౌ ఈస్ దిస్ ఇన్స్టిట్యూషన్ కనెక్టెడ్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్. మిగిలిన ఇన్స్టిట్యూషన్తో ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది. వాట్ మేక్స్ ఇట్స్ ఫంక్షనింగ్ మోర్ ఆర్ లెస్ డెమోక్రటిక్. వీటి యొక్క ఫంక్షనింగ్ ఎక్కువ ప్రజాస్వామ్యం, తక్కువ ప్రజాస్వామ్యం అనేది ఎలా తెలుస్తుంది, వాటి ఫంక్షన్ అనేది. ది బేసిక్ ఆబ్జెక్టివ్ హియర్ ఈస్ టు అండర్స్టాండ్ హౌ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ టుగెదర్ క్యారీ ఆన్ ది వర్క్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీంట్లో బేసిక్గా చూసుకున్నట్టయితే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కలిసికట్టుగా ఏ విధంగా గవర్నమెంట్కి పనిచేస్తుంటాయి. సమ్టైమ్స్ వీ కంపేర్ దీస్ విత్ సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అదర్ డెమోక్రసీస్. కొన్నిసార్లు ఏం చేస్తామంటాం, ఇంచుమించుగా ఇదే ఇన్స్టిట్యూషన్స్ వేరే డెమోక్రసీస్లో ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది కూడా కంపేర్ చేస్తూ ఉంటామంట. ఇన్ దిస్ చాప్టర్ వి టేక్ అవర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. In this chapter, we take our examples from the working of the national level government called central government, union government or just government of India. ఈ చాప్టర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తామంట. అది కూడా జాతీయ లెవెల్లో గవర్నమెంట్ని ఏమని పిలుస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అని కానీ, యూనియన్ గవర్నమెంట్ అని కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కానీ పిలుస్తుంటాం. వైల్ రీడింగ్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ అండ్ డిస్కస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది వర్కింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ యువర్ స్టేట్. మనం ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు డిస్కస్ చేస్తామంట ఎగ్జాంపుల్స్ అనేవి మన గవర్నమెంట్ మన స్టేట్లో ఏ విధంగా పనిచేస్తుంది. ఓకే, హౌ ఈజ్ ఏ మేజర్ పాలసీ డెసిషన్ టేకెన్. ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ ఎలా తీసుకుని వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది చూసుకుందాం. ఏ గవర్నమెంట్ ఆర్డర్ జీవో అని పిలుస్తాంగా. ఆన్ ఆగస్ట్ 13, 1990 1990లో ఆగస్ట్ 13వ తేదీన ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ అండ్ ఆర్డర్. ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక జీవో పాస్ చేసింది. అదేంటంటే ఇట్ వాస్ కాల్డ్ అండ్ ఆఫీస్ మెమోరాండం. అంటే ఈ జీవోని, గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఆఫీస్ మెమోరాండం అని పిలుస్తాము. దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే
స్పెసిఫిక్ డెసిషన్, ఒక స్పెసిఫిక్ డెసిషన్ అనేది ఫామ్ ఈ జీవో ఇవ్వడం జరుగుతుంది. అన్ అఫీషియల్ నోట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఇన్ ది సేమ్ ఆర్గనైజేషన్. ఈ ఆఫీస్ మెమోరాండంకి ఈ విధమైన అర్థమైతే వస్తుంది. లైక్ ఆల్ గవర్నమెంట్ ఆర్డర్స్, అన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ చూసుకున్నట్టయితే ఇట్ హ్యాడ్ ఎ నెంబర్ అండ్ ఈజ్ నోన్ బై దట్ ఓఎం నెంబర్. ఈ విధంగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూద్దాం 36012/31/90 EST SCT డేటెడ్ 13/8/1990. ఈ విధంగా ఇక్కడ మనకి పేపర్లో 2 ఇచ్చారు చూడండి, అవి దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. ది జాయింట్ సెక్రటరీ అండ్ ఆఫీసర్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్ సైన్ ది ఆర్డర్. ఇక్కడ ఈ జీవోకి జాయింట్ సెక్రటరీ ఇంకా వాళ్ళ ఆఫీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ వాళ్ళు, ఇంకా పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళు, పెన్షన్స్ వాళ్ళు సైన్ చేశారంట ఈ ఆర్డర్ పైన. ఇట్ వాస్ క్వైట్ షార్ట్, ఇది చాలా చిన్నగా ఉంది, బేర్లీ 1 పేజ్, ఇంచుమించుగా ఒక పేపర్లా. ఇట్ లుక్ లైక్ ఎనీ ఆర్డినరీ సర్క్యులర్ ఆర్ నోటీస్. ఇది నార్మల్గా ఒక సర్క్యులర్ నోటీస్ లాగా చూడటానికి ఉంది. దట్ యూ మే హ్యావ్ సీన్ ఇన్ స్కూల్. ఇలాంటివి మన స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి ఆర్డర్స్. ది గవర్నమెంట్ ఇష్యూస్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డర్స్ ఎవ్రీడే ఆన్ డిఫరెంట్ మ్యాటర్స్. ప్రతిరోజు చాలా ఇష్యూస్ అనేటివి, ఒక 100 ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా డీల్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్. బట్ దిస్ వన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, బికమ్ ఏ సోర్స్ ఆఫ్ కాంట్రవర్సరీ ఫర్ సెవెరల్ ఇయర్స్. కానీ ఇదైతే మాత్రం చాలా కాంట్రవర్సీకి వెళ్ళింది. అనేక సంవత్సరాలు, చాలా సంవత్సరాల వరకు ఇది చాలా కాంట్రవర్సీగా ఉండిపోయిందనమాట. ఇక్కడ ఏ జీవో అయితే వీళ్ళు ఫామ్ చేసి దానికోసం సైన్ చేశారో దాని మీద చాలా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. లెట్ us see how the decision was taken and what happened later. ఈ డెసిషన్ ఎలా తీసుకోబడింది, తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 20 సబ్జెక్ట్, ఇక్కడ ఈ పేపర్ ఏంటంటే 27% రిజర్వేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ సివిల్ పోస్ట్స్ బై సర్వీసెస్. ఇక్కడ 27% రిజర్వేషన్ అనేది ఎస్సీ/బీసీ వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు, అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఇద్దామని అనుకున్నారు. ఇన్ ఏ మల్టిపుల్ అండర్టేకింగ్ సొసైటీ లైక్ అవర్స్, ఇలా చాలా మన గవర్నమెంట్ అనేది, మన సొసైటీ అనేది అల్లకల్లోలంగా అంటే క్రమరహితంగా ఏదైతే ఉందో మల్టిపుల్ అంటే అనేక రకాలవన్నీ కలిసి ఉంటాయి కదా, అలా ఎర్లీ అచీవ్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ ఎన్షరెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ మస్ట్. ది సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కాల్డ్ ది మండల్ కమిషన్. ఈ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మండల్ కమిషన్ అని పిలుస్తుంటాం. దీన్ని వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది దెన్ గవర్నమెంట్ విత్ దిస్ పర్పస్ ఇన్ వ్యూ. గవర్నమెంట్ ఎలా స్థాపించబడింది, ఏ కోణంలో చూసి ఏ పర్పస్కి స్థాపించబడింది అంటే ఇది విచ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 31st December 1980. 1980లో ఇండియాలో 31st December గవర్నమెంట్కి ఇది రిపోర్ట్ చేయబడింది. ఈ విధంగా 27% రిజర్వేషన్ అనేది ఎస్సీ/బీసీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అని. గవర్నమెంట్ హ్యావ్ కేర్ఫుల్లీ కన్సిడర్డ్ ది రిపోర్ట్ అండ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది Commission in the present context regarding the benefits to be extended to the socially and educationally backward classes as opined by the Commission and are of the clear view that at the outset certain weightage has to be proved to such classes in the services of the Union and their public undertakings. Accordingly, orders are issued as follows. 27% of the vacancies in civil posts and services under the Government of India shall be reserved for SC/BC. The aforesaid reservation shall apply to vacancies to be filled by direct. ఇక్కడ మొత్తానికి చదువుకున్నాక ఏమి అర్థం చేసుకోవాలంటే 27% రిజర్వేషన్ కోసం ఎస్సీ/బీసీకి సంబంధించి ఒక కమిషన్ అనేది వేయడం జరిగింది. దాన్ని ఒక డ్రాఫ్ట్ అనేది వేయడం జరిగింది. దాన్ని ఏమని పిలుస్తున్నాం, మండల్ కమిషన్ అని పిలుస్తున్నాం. ఇది 31 డిసెంబర్లో 1980లో సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. ఓకే, రిజర్వేషన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ సివిల్ పోస్ట్ అండ్ సర్వీస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్. ఇక్కడ కూడా అలా రిజర్వేషన్కి సంబంధించిన నోట్ అనమాట ఇది. ది అండర్స్టాండ్ ఈజ్ డైరెక్ట్ టు రిఫర్ టు దిస్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ కూడా ఒక నెంబర్ అనేది ఇచ్చారు. డేటెడ్ ది 13th August 1990 అండ్ 25th September 1991. ఇక్కడైతే
13th ఆగస్టులో 1990లోను, ఇంకా 25th సెప్టెంబర్ 1991లోను ఈ డ్రాఫ్ట్ గురించి చెప్తున్నారు. రిగార్డింగ్ రిజర్వేషన్స్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ సివిల్ పోస్ట్స్ అండ్ సర్వీసెస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ టు సే దట్ ఫాలోయింగ్ ది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ ది ఇందిరా షాని. దీన్ని ఇందిరా షాని జడ్జ్మెంట్ అని చెప్తున్నారు అనమాట. ఇది సుప్రీం కోర్ట్ నుంచి ఒక తీర్పు అనేది వచ్చింది. అండ్ అదర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ కేస్ రైట్ పిటిషన్ సివిల్ నెంబర్ 930 of 1990. The government of India appointed an expert committee to recommended the criteria for exclusion of the socially advanced person sections from the benefits of reservations for other backward classes in civil posts and services under the government of India. దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రమాణాలు కలిగిన ఒక కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. దీని గురించి డిబేట్స్ అవి కూడా చాలా జరుగుతూ ఉంటుంటే ఆ టైంలో రిజర్వేషన్ గురించి విమర్శలు వచ్చాయి. ఇంకా సపోర్ట్గా కూడా కొన్ని మాటలు వచ్చాయి. వాటిని ఏది కరెక్ట్, ఏది ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జెస్తో కూడిన ఒక కమిటీ అనేది మంజూరు చేశారు ఈ వివాదాన్ని పరిష్కరించడానికి. దీన్ని చూసుకున్నట్టయితే మీకు ఏమవుతుంది, ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ అనేది ఎవరు వేశారు? లెజిస్లేటర్ అంటే శాసనసభ వాళ్ళు వేశారు. దాన్ని కార్యనిర్వాహక వాళ్ళు ఓకే చేస్తున్నారు. అప్పుడు లాస్ట్కి జ్యుడిషియరీ వచ్చేసి అది ఎంతవరకు కరెక్ట్, చేయొచ్చా వద్దా, ఏది బెటర్, ఏది లాస్ అనేది మొత్తం ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ 3 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. దిస్ ఆర్డర్ అనౌన్స్డ్ ఏ మేజర్ పాలసీ డెసిషన్. ఈ ఆర్డర్ అనేది చాలా పెద్ద డెసిషన్ని అనౌన్స్ చేస్తుందంట. ఇట్ సెట్ దట్ 27% ఆఫ్ ది వేకెన్సీస్ ఇన్ సివిల్ పోస్ట్స్ అండ్ సర్వీసెస్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్ఈబీసీ. ఇక్కడ ఏదైతే డ్రాఫ్ట్ బిల్ వేశారో దానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. 27% అనేది సివిల్ పోస్ట్లో వేకెన్సీస్ అనేది ఎస్ఈబీసీ వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి అని వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని అనుమతించడం జరిగింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎస్ఈబీసీ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ బిలాంగ్ టు క్యాస్ట్ దట్ ఆర్ కన్సిడర్డ్ బ్యాక్వర్డ్ బై ది గవర్నమెంట్. ఇక్కడ ఎస్ఈబీసీ అనేది ఏంటంట, అనదర్ నేమ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్, ఎవరైతే ప్రజలు ఉంటారో తక్కువ క్యాస్ట్కి సంబంధించి దే ఆర్ కన్సిడర్డ్ బ్యాక్వర్డ్, అంటే వాళ్ళు వెనుకబడిపోయిన వర్గాల వాళ్ళు గవర్నమెంట్ అలా పిలుస్తుంది అనమాట. ది బెనిఫిట్ ఆఫ్ జాబ్ రిజర్వేషన్ వాజ్ స్టిల్ దెన్ అవైలబుల్ ఓన్లీ టు షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఈ టైప్ జాబ్స్ అనేవి ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి ఇంకా షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కూడా ఈ రిజర్వేషన్ అనేది యూస్ అవుతుంది. నవ్ ఏ న్యూ థర్డ్ కేటగిరీ కాల్డ్ ఎస్సీబీసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్. తర్వాత ఇక్కడ మళ్ళా థర్డ్ కేటగిరీ అనేది చెప్తున్నారు. ఎస్సీబీసీ అంటే సోషల్లీ ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎస్సీ వాళ్ళ గురించి, ఎస్సీ వాళ్ళకి గురించి చెప్పుకున్నాం, ఎస్టీ వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఈ రెండింటిని కలిపి కానీ లేదంటే ఇంకా ఎస్సీబీసీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇక్కడ ఓన్లీ పర్సన్స్ హూ బిలాంగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోటా ఆఫ్ 27% జాబ్స్. ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో అవి మాత్రమే ఈ రిజర్వేషన్ కోటాలో 27% జాబ్స్ అనేది పొందొచ్చు. అదర్ కుడ్ నాట్ కంపీట్ ఫర్ దీస్ జాబ్స్. మిగతా వాళ్ళు ఈ 27%లోకి రారు. ది డెసిషన్ మ్యాటర్స్. డెసిషన్ ఎవరు తీసుకుంటారు అనేది ఇక్కడ చూద్దాం. హూ డిసైడెడ్ టు ఇష్యూ దిస్ మెమోరాండం. ఈ మెమోరాండంకి ఇష్యూకి ఎవరు డిసైడ్ చేశారు? క్లియర్లీ సచ్ ఏ బిగ్ డెసిషన్ కుడ్ నాట్ హ్యావ్ బిన్ టేకెన్ బై ది పర్సన్ హూ సైన్ దట్ డాక్యుమెంట్. ఎవరైతే ఓన్లీ ఒక పర్సన్ అనే వాళ్ళు డాక్యుమెంట్ పైన సైన్ చేస్తారో వాళ్ళొక్కరే ఇంత పెద్ద నిర్ణయం అనేది తీసుకోరు. ఇది క్లియర్. ఓకే. ది ఆఫీసర్ వాజ్ మియర్లీ ఇంప్లీటింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఇక్కడ ఈ ఆఫీసర్ ఎవరైతే సైన్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎవరి దగ్గర నుంచి వస్తాయి? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ విచ్ ద డిపార్ట్మెంట్ వాజ్ ఎ పార్ట్. ఆ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. We can guess that such a major decision would have involved other major functionaries in our country. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం గెస్ చేయొచ్చు. That such a major decision would have involved other major functionaries in our country. మన కంట్రీలో ఇలా పెద్ద నిర్ణయాలు చాలా తీసుకోవడం జరిగింది. You have already read in the previous class about some of them. మీరు గతంలో కొన్ని తెలుసుకుని ఉన్నారు దీని గురించి.
లెట్ us గో ఓవర్ సమ్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ దట్ యూ కవర్ దెన్. అక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ని ఇక్కడ చూద్దాం, కవర్ చేద్దాం. ఓకే, ప్రెసిడెంట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. రాష్ట్రానికి లేదంటే స్టేట్కి, స్టేట్ అంటే ఇక్కడ ఒక రాష్ట్రం అనే రాదు, ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ని స్టేట్ అని చెప్పొచ్చు. ప్రెసిడెంట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ ఈ స్టేట్కి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. అండ్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మల్ అథారిటీ ఇన్ ది కంట్రీ. ఇతనికి చాలా అథారిటీ అనేది ఉంటుంది, హైయెస్ట్ ఫార్మల్ అథారిటీ అనేది ఉంటుంది మన దేశంలో. మన దేశంలో కాదు, ఎక్కడైనా. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. అండ్ యాక్చువల్లీ ఎక్సర్సైజ్ ఆల్ గవర్నమెంటల్ పవర్స్. హీ టేక్స్ మోస్ట్ ఆఫ్ ది డెసిషన్స్ ఇన్ ది క్యాబినెట్ మీటింగ్స్. ఈ క్యాబినెట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. అక్కడ వీళ్ళది ఎక్కువ మోస్ట్ డెసిషన్స్ అనేది తీసుకునే వాళ్ళు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, పిఎం తీసుకుంటారు. చాలా ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ కాదు, ఇక్కడ ఏవైతే చేయాలనుకుంటారో ఆ పనులను ఎక్సర్సైజెస్ అని చెప్తాం. పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ 2 హౌసెస్. ఈ పార్లమెంట్ అనేది దేంతో కూడి ఉంటుంది? ప్రెసిడెంట్ ఇంకా 2 హౌసెస్. 2 హౌసెస్ అంటే ఏంటి? లోక్సభ ఇంకా రాజ్యసభతో కూడల్ని పార్లమెంట్ అని చెప్తాం. ది ప్రైమ్ మినిస్టర్ మస్ట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ ఎ మెజారిటీ ఆఫ్ లోక్సభ మెంబర్స్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోక్సభలో ఉన్న ప్రజలు, ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నుకుంటారనమాట ఏపీఎంని. దాంట్లో మళ్ళీ పిఎం ఏం చేస్తారు? కొంతమందిని సెలెక్ట్ చేసి కొన్ని మంత్రిత్వ శాఖలు అనేవి వాళ్ళకి అప్పచెప్తుంటారు. సో వర్ ఆల్ దీస్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డెసిషన్ రిగార్డింగ్ ది ఆఫీస్ మెమోరాండం? లెట్ us ఫైండ్ అవుట్. ఇక్కడ ఏదైతే ఆఫీస్ మెమోరాండం ఇచ్చారో దాంట్లో వీళ్ళందరి పీపుల్ అందరి ఇన్వాల్వేషన్ అనేది ఎంతవరకు ఉంది అనేది, ఎంతవరకు వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి చిన్న కార్టూన్ ఉంది చూడండి. ఈజ్ ఎవ్రీ ఆఫీస్ మెమోరాండం ఏ మేజర్ పొలిటికల్ డెసిషన్? ఇఫ్ నాట్, వాట్ మేడ్ దిస్ వన్ డిఫరెంట్? ప్రతి ఆఫీస్ మెమోరాండంలో మేజర్ పొలిటికల్ డెసిషనే ఉంటుందా అంటే మేజర్గా పొలిటికల్ డెసిషనే ఉంటుందా? ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోతే వాట్ మేడ్ దిస్ వన్ డిఫరెంట్? ఏది ఇక్కడ డిఫరెంట్? పొలిటికల్గా తీసుకున్న నిర్ణయాలు కాకపోతే ఇక్కడ తీసుకున్న నిర్ణయాల్లోకి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఇంకొక కార్టూన్ ఉంది చూడండి. నౌ ఐ కెన్ సీ క్లియర్లీ. నేను ఇప్పుడు క్లియర్గా తెలుసుకోగలుగుతాను. దట్ ఈస్ వై దే టాక్ ఆఫ్ మండలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, డోంట్ దే? వాళ్ళు ఎందుకు పాలిటిక్స్ గురించి మండలేషన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? డోంట్ దే, కాదంటారా అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి యాక్టివిటీ చూసుకున్నట్టయితే విచ్ పాయింట్స్ అదర్ దాన్ ది వన్స్ మెన్షన్ అబౌవ్ డూ యూ రికాల్ అబౌట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ది ప్రీవియస్ క్లాస్? ఇక్కడ చెప్పిన పాయింట్స్ కాకుండా మిగిలిన ఇంకా ఏమైనా పాయింట్స్ని ప్రీవియస్ క్లాస్లో చదివిన వాటిని మీరు గుర్తు చేసుకున్నారా? డిస్కస్ ఇన్ క్లాస్, వాటిని క్లాస్లో ఒకసారి డిస్కస్ చేయండి. కెన్ యూ థింక్ ఆఫ్ ఏ మేజర్ డెసిషన్ మేడ్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్? మీరు మన గవర్నమెంట్లో ఇచ్చిన మేజర్ డెసిషన్ ఏంటో ఆలోచించగలరా? హౌ ఆర్ ద గవర్నర్, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ది స్టేట్ అసెంబ్లీ అండ్ ద కోర్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్? ఇక్కడ ఏదైతే ఒక ఆఫీస్ మెమోరాండం చూసామో మనం, దాంట్లో గవర్నర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, స్టేట్ అసెంబ్లీ కానీ, కోర్టు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. దిస్ ఆఫీస్ మెమోరాండం వాస్ ది కల్మినేషన్ ఆఫ్ ఏ లాంగ్ చైన్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఆఫీస్ మెమోరాండం అనేది ఒక పెద్ద చైన్ లాగా కల్మినేషన్ చేయబడి ఉంది ఇక్కడ చేసిన ఈవెంట్కి. అంటే కార్యశాఖ, నిర్వాహక శాఖ, శాసనశాఖ, కార్యశాఖ, న్యాయశాఖ మూడింటిని కలిపి ఒక చైన్ కింద ఫామ్ చేసి ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ అపాయింటెడ్ ది సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఇన్ 1979. ఇండియాలో సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అనేది 1979లో అపాయింట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ హెడెడ్ బై బీపీ మండల్. దీనికి హెడెడ్ ఎవరంటే బీపీ మండల్. హెన్స్ ఇట్ వాస్ పాపులర్లీ కాల్డ్ ది మండల్ కమిషన్. దాన్ని మండల్ కమిషన్ అని పిలుస్తుంటాం. ఇట్ వాజ్ ఆస్క్డ్ టు డిటర్మైన్ ది క్రైటీరియా టు ఐడెంటిఫై ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఇండియా అండ్ రికమెండెడ్ స్టెప్స్ టు బి టేకెన్ ఫర్ దేర్ అడ్వాన్స్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఈ ఇట్ వాస్ ఆస్క్డ్ టు డిటర్మైన్ ది క్రైటీరియా టు ఐడెంటిఫై ది. ఇక్కడ ఏం చేయాలంటే ఈ కమిషను సోషల్గా ఇంకా ఎడ్యుకేషనల్గా ఏవైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో వాటిని రికమెండ్ చేయాలన్నమాట. ఇవి ఒక్కొక్క అడ్వాన్స్మెంట్ని చేయాల్సి ఉంటుంది. ది కమిషన్ గేవ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1980. ఇక్కడ 1979లో మండల్ కమిషన్ వేస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరున్నారు అనేది తెలుసుకుని వీళ్ళు 1980లో రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మేడ్ మెనీ రికమెండేషన్స్, ఇంకా చాలా రికమెండేషన్స్ అనేవి కూడా వీళ్ళు చేశారు. వన్ ఆఫ్ దీస్ వాస్ దట్ 27% ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ బి రిజర్వ్డ్ ఫర్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. దాంట్లో ఒక రికమెండేషన్ ఏంటంట, 27% గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్ అనేది కూడా సోషల్లీ ఇంకా ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. ది రిపోర్ట్ అండ్ రికమెండేషన్స్ వర్ డిస్కస్డ్ ఇన్ ది పార్లమెంట్. ఇక్కడ వీళ్ళు ఏదైతే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో అది ఇంకా ఏమైతే రికమెండేషన్స్ ఇస్తున్నారో అవి కూడా పార్లమెంట్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పార్లమెంట్ ఎలా ఉంటుందంటే గవర్నర్ మీటింగ్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా లోక్సభ రాజ్యసభలో ఉంటాయి కదా, దాంట్లో ఎంపీలందరూ ఇక్కడ పాల్గొనాల్సి ఉంటుంది. స్పీకర్ ఒకరు ఉంటారు, స్పీకర్ చెప్తారు వీళ్ళు పాయింట్ చెప్తున్నారు, దానికి మీరు ఆపోజ్ చేస్తారా లేదంటే ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు అనమాట, ఇది తప్పు ఇది కరెక్ట్ ఎలా అని చెప్పేసి. అక్కడ ఏం జరుగుతుంది, ఇలా ఇక్కడ మేజర్ డెసిషన్స్ పిఎం తీసుకుంటారు ఫర్ సెవరల్ ఇయర్స్. అలా అనేక సంవత్సరాల తర్వాత మెనీ పార్లమెంటేరియన్స్ అండ్ పార్టీస్ కెప్ డిమాండింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది కమిషన్స్ రికమెండేషన్. కొన్ని సంవత్సరాలు అలా జరుగుతూ ఉంటే పార్లమెంట్ మెంబర్స్ కానీ కొన్ని పార్టీస్ కానీ ఈ రకమైన రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు. దానికి ఏం ద లోక్సభ ఎలక్షన్స్ ఆఫ్ 1989. తర్వాత 1989లో లోక్సభ ఎలక్షన్స్ అనేవి వచ్చినాయి. అంటే చూడండి, ఏకంగా 10 years గ్యాప్ అనేది ఉంది ఈ మేజర్ డెసిషన్ తీసుకోవడానికి. ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో, ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో ది జనతాదళ్ అనే పార్టీ వాళ్ళు ప్రామిస్ చేశారనమాట. ప్రామిసెడ్ దట్ ఇఫ్ ఓటెడ్ టు పవర్, మాకు కనుక మీరు ఓటింగ్ వేయడం అనేది జరిగినట్టయితే ఇట్ వుడ్ ఇంప్లిమెంట్ ది మండల్ కమిషన్ రిపోర్ట్. మేము ఏం చేస్తామంటే ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం, ఒప్పుకుంటాం, మేము అలా ఫామ్ చేస్తామని చెప్తున్నారు. ది జనతాదళ్ డిడ్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్. తర్వాత జనతాదళ్ నగ్గింది. ఇట్స్ లీడర్ విపి సింగ్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్. దాని యొక్క లీడర్ ఎవరంట, విపి సింగ్ అనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సెవరల్ డెవలప్మెంట్స్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ దట్. తర్వాత చాలా డెవలప్మెంట్స్ అనేవి అక్కడ చోటు చేసుకున్నాయని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, రీడ్ ద ఇమేజ్. రిజర్వేషన్ డిబేట్ వాజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ డ్యూరింగ్ 1990-91 that advertisers used this theme to sell their products. Can you spot some references to political events and debates in these Amul butter hoardings? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం అనేది జరిగింది చూడండి, ఇమేజ్ అనేది. నో రిజర్వేషన్ ఫర్ దిస్ కోటా. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు ఈ కోటాలో. అమూల్ ది రైట్ టేస్ట్, ఇక్కడ అమూల్ ప్రొడక్ట్ వాళ్ళు చెప్తున్నారు. రిజర్వ్డ్ ఫర్ దిస్ అవుట్ స్టాండింగ్ బటర్ క్లాసిక్ అమూల్. ఏ విధమైన రిజర్వేషన్ కోటా అనేది లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన జాబ్స్ గురించి. రిజర్వేషన్ డిబేట్ అనేది 1990-91 వరకు చాలా కీలకంగా జరిగింది. ఇంకా దట్ అడ్వర్టైజర్స్ యూజ్డ్ దిస్ థీమ్ టు సెల్ దేర్ ప్రోడక్ట్స్. ఆ విధమైన డిబేట్స్లో ఈ థీమ్ని తీసుకుని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే అమూల్ వాళ్ళు కూడా ఇచ్చారని చెప్తున్నారు. కెన్ యూ స్పాట్ సమ్ రిఫరెన్సెస్ టు పొలిటికల్ ఈవెంట్స్ అండ్ డిబేట్స్ ఇన్ దీస్ అమూల్ బటర్ హార్డింగ్స్? ఓకే, ఇక్కడ చూడండి. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ హిస్ అడ్రస్ టు ది పార్లమెంట్ అనౌన్స్డ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది మండల్ కమిషన్. ఇక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో ఇండియాకి మొత్తానికి, అతని పార్లమెంట్లో అనౌన్స్ చేస్తున్నారు అనమాట. అతని ఇంటెన్షన్ అనేది చెప్తున్నారు. గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నారు, ఓకే ఈ మండల్ కమిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయండి అని. ఆన్ 6th August 1990 ది యూనియన్ క్యాబినెట్ టుక్ ఏ ఫార్మల్ డెసిషన్ టు ఇంప్లిమెంట్ ది రికమెండేషన్స్. 1990 ఆగస్ట్ 6వ యూనియన్ క్యాబినెట్, అంటే అటు సైడ్ క్యాబినెట్ వాళ్ళు కూడా ఒక ఫార్మల్ డెసిషన్ అనేది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ డే ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఇన్ఫార్మ్డ్ ది పార్లమెంట్ అబౌట్ దిస్ డెసిషన్ త్రూ ఏ స్టేట్మెంట్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ డే ఏం చేశారు,
ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే విపి సింగ్ ఉన్నారో ఆయన ఫామ్ చేశారనమాట పార్లమెంట్ని. అబౌట్ దిస్ డెసిషన్ త్రో ఏ స్టేట్మెంట్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. రాజ్యసభ లోక్సభలలో కూడా ఈ స్టేట్మెంట్ని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ది డెసిషన్ ఆఫ్ ది క్యాబినెట్ వాజ్ సెండ్ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి పంపించారు. ది సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డ్రాఫ్టెడ్ అన్ ఆర్డర్ ఇన్ లైన్ విత్ ది క్యాబినెట్ డెసిషన్ అండ్ టుక్ ది మినిస్టర్స్ అప్రూవల్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డ్రాఫ్టింగ్ అనేది వేశారు క్యాబినెట్ డెసిషన్కి. మినిస్టర్ అప్రూవల్ చేశారు. అండ్ ఆఫీసర్ సైన్ ది ఆర్డర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. అప్పుడు ఈ యూనియన్ గవర్నమెంట్లో సైన్ చేయడం అనేది జరిగింది. దిస్ వాజ్ హౌ, ఇక్కడ ఏదైతే ఇందాక మన ఆఫీస్ మెమోరాండం చూసామో దాని గురించి అనమాట. వాజ్ బోర్న్ ఆన్ 13th August 1990. ఆ విధంగా ఈ మండల్ కమిషన్ అనేది 13 ఆగస్ట్ 1990లో జన్మించింది అని చెప్పొచ్చు, అంటే స్టార్ట్ అయింది. ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, తర్వాత కొన్ని నెలల పాటు దిస్ వాజ్ ది మోస్ట్ హాట్లీ డిబేట్ ఇష్యూ ఇన్ ది కంట్రీ. ఇది చాలా హాట్ డిబేట్ అనేది అయిపోయింది. అంటే ఇంకా ప్రతి న్యూస్ ఛానల్స్, మ్యాగజైన్స్ ఇలాంటివి అన్నీ కూడా, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ వర్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆన్ దిస్ ఇష్యూ. ఏదైతే మండల్ కమిషన్ ఉందో దాని మీద ఎవరి ఒపీనియన్ అనేది వాళ్ళు చెప్తూ, డిస్కస్ చేస్తూ, డిబేట్స్ పెట్టుకుని న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ మీద కవర్ స్టోరీస్ వేసి చాలా గందరగోళం అనేది జరిగింది. ఇట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్స్ అండ్ కౌంటర్ ప్రొటెస్ట్స్, సమ్ ఆఫ్ విచ్ వర్ వైలెంట్. కొన్నిసార్లు ఇలా ఒకరి మీద ఒకరు మాట వేసుకోవడమే కాకుండా వైలెంట్గా బిహేవ్ చేయడం అనేది కూడా జరిగింది. పీపుల్ రియాక్టెడ్ స్ట్రాంగ్లీ బికాస్ దిస్ డెసిషన్ ఎఫెక్టెడ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఎందుకు ప్రజలు ఇంత స్ట్రాంగ్గా డెసిషన్ని ఎందుకు ఇంత స్ట్రాంగ్గా తీసుకున్నారు అంటే చాలామంది యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేవి దీనివల్ల అటు ఇటు అవుతుంటాయి. Some felt that existence of inequalities among people of different castes in India necessitated job reservations. ఇక్కడ కొంతమంది ఏమని చెప్తున్నారు, ఇలాంటి అసమానతలు పెట్టద్దు, ప్రజలందరూ సమానమే, క్యాస్ట్ అంతా సమానమే అని మీరే చెప్పారు, మళ్ళీ మీరు ఇలాంటి రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చినట్టయితే ఏమవుతుంది, మీరే వేరుపరుస్తున్నట్టు అవుతుంది కదా అని చెప్పేసి కొంతమంది చెప్పారు. కొంతమంది ఏం చెప్పారు, అవును ఇలాంటి మండల్ కమిషన్ అనేది అవసరం, లేకపోతే వాళ్ళు ఇంకెప్పటికీ అలానే ఉంటారు, వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దే ఫెల్ట్ దిస్ వుడ్ గివ్ ఏ ఫెయిర్ ఆపర్చునిటీ టు దోస్ కమ్యూనిటీస్ హూ సో ఫార్ హ్యాడ్ నాట్ అడ్వకేట్లీ బీన్ రిప్రజెంటెడ్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఎవరికైతే సరైన తగినంత గవర్నమెంట్ ఆపర్చునిటీస్ రావో వాళ్ళకి ఇది చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి కొంతమంది సపోర్ట్ చేశారు. Others felt that this was unfair as if would any equality of opportunity those who did not belong to backward communities. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అలా ఇదే అని చెప్పేసి మీరే తీసుకొస్తున్నారు, ఈక్వల్గా ఉండాలని చెప్పారు కదా, అలా ఒకటి మీరు తీసుకొచ్చినట్టయితే మీరే కించపరుస్తారు కదా అని చెప్పేసి కొంతమంది చెప్పడం అనేది జరిగింది. దే వుడ్ బి డినైడ్ జాబ్స్ ఈవెన్ థో దే కుడ్ బి మోర్ క్వాలిఫైడ్. ఇక్కడ కొంతమంది డినై చేస్తున్నారు, అంటే ఆపోజ్ చేస్తున్నారు, ఈ సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నారు. తో దే కుడ్ బి మోర్ క్వాలిఫైడ్, ఒకవేళ వాళ్ళు మరింత క్వాలిఫై ఉంటే కనుక అని చెప్పేసి ఆపోజ్ చేస్తున్నారు, అంటే ప్రతిభ లేకుండా ఇచ్చేస్తారు అన్నట్టుగా కొంతమంది ఒపీనియన్ని చెప్తున్నారు. సమ్ ఫెల్ దట్ దిస్ వుడ్ perpetuate caste feelings among people and hamper national unity. మీరు ఇలాంటివి చేసినట్టయితే వాళ్ళలో వాళ్ళకి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆటంకాలు అనేవి క్రియేట్ చేయొద్దు, హ్యాంపర్ చేయొద్దు అని చెప్తున్నారు. అందరూ యూనిటీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ దిస్ చాప్టర్ వి వోంట్ డిస్కస్ వెదర్ ద డెసిషన్ వాజ్ గుడ్ ఆర్ నాట్. ఈ చాప్టర్లో ఈ డెసిషన్ గుడ్ ఆ బ్యాడ్ అనేది మనం డిస్కస్ చేయొద్దు. We only take this example to understand how major decisions are taken and implemented in the country. మనం ఇక్కడ చేయాల్సిందల్లా ఒకటే, ఏ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, మనం డెసిషన్స్ అనేవి ఎవరు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మాత్రం ఇక్కడ తెలుసుకుందాం. హూ రిజాల్వ్డ్ దిస్ డిస్ప్యూట్, ఈ డిస్ప్యూట్ని ఎవరు సాల్వ్ చేశారు, ఈ వివాదాన్ని ఎవరు పరిష్కరించారు. యు నో దట్ ద సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్ in India settle disputes arising out of governmental decisions.
ఏవైతే గవర్నమెంట్ డెసిషన్స్ ఉంటాయో దాని మీద ఏవైతే వివాదాలు వస్తాయో వాటిని మన ఇండియాలో సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టు సెటిల్ చేస్తాయి, పరిష్కారం అనేది చెప్తాయి. సమ్ పర్సన్స్ అండ్ అసోసియేషన్స్ అపోజిట్ టు దిస్ ఆర్డర్ ఫైల్డ్ ఏ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ది కోర్ట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, కొంతమంది ప్రజలు కొన్ని సంఘాలు అనేవి ఆపోజిట్గా ఈ కేసెస్ అనేవి వేసినాయి. ఈ ఏదైతే 27% రిజర్వేషన్ అనేది ఉందో దానికి వ్యతిరేకంగా కేసులు అనేవి కొంతమంది సంఘాలు ఇంకా కొంతమంది మనుషులు కూడా వేశారు. దే అపీల్ టు ది కోర్ట్స్ టు డిక్లేర్ ద ఆర్డర్ ఇన్వాలిడ్ అండ్ స్టాప్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎగ్నెస్ట్గా కోర్టులో కేసు వేసి మీరు డిక్లేర్ చేయండి, ఇది ఆప్ చేయండి, ఎందుకంటే ఇది అంత మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కొంతమంది కేసు వేయడం అనేది జరిగింది. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బంచ్డ్ ఆల్ దీస్ కేసెస్ టుగెదర్. వీళ్ళు ఏం చేస్తారు, సుప్రీంకోర్టు వాళ్ళు ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గర చేర్చి ఈ కేసెస్ అనేవి దగ్గరగా ఆలోచించారు. దిస్ కేస్ వాజ్ నాన్ ఎస్ ది ఇందిరా స్వాహ్ని అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసుని ఏ విధంగా తెలుస్తా అంటే మనకి ఏ విధంగా తెలుసు, ఇందిరా సాహ్ని అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ కేస్ అని చెప్పి పాపులర్ అయింది కేసు. 11 జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హియర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ బోత్ సైడ్స్. ఎవరైతే సుప్రీం కోర్టులో లాయర్స్ ఉంటారో జడ్జెస్ ఉంటారో వాళ్ళు 11 మంది కలిసి అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా ఆర్గ్యుమెంట్స్ని విన్నారు. By a majority, the Supreme Court judges in 1992 declared that this order of the Government of India was valid. ఇలా అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా వాదోపవాదనలు విన్న తర్వాత మెజారిటీ అంటే సుప్రీంకోర్టు లాయర్స్ 11 మెంబర్స్ అని చెప్పాం కదా, ఆ 11 మెంబర్స్ డిసైడ్ చేసుకుని మెజారిటీ వచ్చిన డెసిషన్ని చెప్పారనమాట. అదేంటి, 27% రిజర్వేషన్ కోటా అనేది కరెక్ట్ నిర్ణయమే, ఇది వ్యాలిడే అని చెప్పి అప్రూవ్ చేశారు. At the same time, the Supreme Court asked the government to modify its ఒరిజినల్ ఆర్డర్. అలాగే ఏం చెప్తుంది ఈ సుప్రీంకోర్టు అనేది తీర్పు చెప్పాక గవర్నమెంట్కి కొన్ని మాడిఫై చేయమని చెప్పింది, ఒరిజినల్ ఆర్డర్ని చెప్పింది. ఇట్ సెడ్ దట్ వెల్ టు డూ పర్సన్స్ అమాంగ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ గెటింగ్ ది బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్. ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది బెనిఫిట్ ఇవ్వాలి. అకార్డింగ్లీ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇష్యూడ్ అనదర్ ఆఫీస్ మెమోరాండమ్ ఆన్ 8 సెప్టెంబర్ 1993. ఈ విధంగా సుప్రీంకోర్టులో కేసులు అది జరిగాక మనం 1990 ఆగస్టు 13 అనుకున్నాం కదా, అప్పటి నుంచి అప్రూవ్ చేసినప్పటికీ ఇది ఖచ్చితంగా అప్రూవ్ అయ్యి 1993 సెప్టెంబర్ 8 అనేది ఈ రిజర్వేషన్ కోటా అనేది మంజూరు చేయబడింది. The dispute thus came to an end and this policy has been followed since then. అప్పటి నుంచి ఈ వివాదం పరిష్కారం అయ్యి ఈ పాలసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది అప్పటి నుంచి. ఇక్కడ చూడండి, చెక్ యువర్ ప్రోగ్రెస్. మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకున్నట్టయితే హూ డిడ్ వాట్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సుప్రీం కోర్ట్, క్యాబినెట్, ప్రెసిడెంట్, గవర్నమెంట్ అఫీషియల్స్ మేడ్ ఫార్మల్ అనౌన్స్మెంట్ అబౌట్ దిస్ డెసిషన్, ఇంప్లిమెంటెడ్ ద డెసిషన్ బై ఇష్యూయింగ్ అన్ ఆర్డర్, took the decision to give 27% job reservation, upheld reservations as valid. ఇది మీరు మీ యొక్క ప్రోగ్రెస్ అనేది చెక్ చేసుకోండి, ఎంతవరకు మీకు అర్థమైంది లెసన్ అనేది. నీడ్ ఫర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్. నీడ్ ఫర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. వీ హ్యావ్ సీన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద గవర్నమెంట్ వర్క్స్. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. గవర్నింగ్ ఏ కంట్రీ ఇన్వాల్వ్స్ వేరియస్ సచ్ యాక్టివిటీస్. అవి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది కంట్రీలో గవర్నమెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ది గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ టు ది సిటిజన్స్ అండ్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ టు ఆల్. గవర్నమెంట్ ఏ విధమైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది, సంరక్షణ కల్పించాలి పౌరులకు, ఇంకా ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధమైనవన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది. It collects taxes and spends the money thus raised on administration, defense and development programs. ట్యాక్సుల రూపంలో మనీ కలెక్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్కి, డిఫెన్స్కి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ అనేది యూజ్ చేస్తుంది. అట్ ఫార్ములేట్స్ అండ్ ఇంప్లిమెంట్స్ సెవరల్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇంకా చాలా ఇంప్లిమెంట్స్ అనేది చేస్తుంది, ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అనేక రకాలుగా తీసుకొస్తుంటుంది. సమ్ పర్సన్స్ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ ఆన్ హౌ టు గో అబౌట్ దీస్ యాక్టివిటీస్. కొంతమంది డెసిషన్స్ తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్
హౌ టు గో అబౌట్ దీస్ యాక్టివిటీస్. కొంతమంది డెసిషన్స్ తీసుకుని ఎలా ఇన్ని యాక్టివిటీస్ చేయగలరు, ఇలాంటి యాక్టివిటీస్ చేయగలరు. అదర్స్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దీస్ డెసిషన్స్. కొంతమంది తీసుకున్న డెసిషన్స్ని మిగతా వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. If disputes arise on these decisions or in their implementation, there should be someone to determine what is right and what is wrong. ఇలా కొంతమంది డెసిషన్స్ తీసుకొని మరికొంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వివాదాలు అనేవి తలెత్తుతుంటాయి. అలాంటి వివాదాలు తలెత్తుతున్నప్పుడు అక్కడ ఎవరో కొంతమంది ఉండాల్సి ఉంటుంది, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పవలసిన వాళ్ళు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ వన్ షుడ్ నో హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డూయింగ్ వాట్. ఇది అందరికీ తెలియాల్సి ఉంటుంది, ఎవరు ఏం చేస్తున్నారు, దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ దీస్ యాక్టివిటీస్ కీప్ టేకింగ్ ప్లేస్ ఈవెన్ ఇఫ్ ద పర్సన్ ఇన్ కీ పొజిషన్స్ చేంజ్. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దట్ దీస్ యాక్టివిటీస్కి ఎవరైతే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారో టేకింగ్ ప్లేస్ ఈవెన్ ఇఫ్ ది పర్సన్స్ ఇన్ కీ పొజిషన్ చేంజ్. ఒకవేళ ఆ కీ పొజిషన్ అనే పర్సన్ చేంజ్ అయితే, సో టు అటెండ్ ఆల్ దీస్ టాస్క్, ఇలాంటి టాస్క్స్ అన్నీ ఉంటుంటాయి. సెవెరల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ఆల్ మోడర్న్ డెమోక్రసీస్. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇలాంటి అనేక రకమైన అరేంజ్మెంట్స్ అనేవి చేశారు. సచ్ అరేంజ్మెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్స్టిట్యూషన్స్. అలాంటి అరేంజ్మెంట్స్ని ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తుంటారు. ఎ డెమోక్రసీ వర్క్స్ వెల్ వెన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ పెర్ఫార్మ్ ఫంక్షన్స్ అసైన్ టు దెమ్. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఒక డెమోక్రసీ అనేది మంచిగా పనిచేస్తున్నప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్ కోసం అసైన్ చేయాల్సి ఉంటుంది. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కంట్రీ లేస్ డౌన్ బేసిక్ రూల్స్ ఆన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇష్యూడ్ అనదర్ ఆఫీస్ మెమోరాండం ఆన్ 8 ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కంట్రీ లేస్ డౌన్ బేసిక్ రూల్స్. ప్రతి కాన్స్టిట్యూషన్కి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. ఆన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ ఇన్స్టిట్యూషన్. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి కూడా కొంత పవర్, ఇంకా కొంచెం వాళ్ళు నిర్వర్తించాల్సిన పని కూడా ఉంటుంటుంది. ఇన్ ద ఎగ్జాంపుల్ మనం పైన చూసుకునే ఎగ్జాంపుల్లో విస్ సెవెరల్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ అట్ వర్క్. ఇలా అనేక రకమైన ఇన్స్టిట్యూషన్స్ అనేవి పనిచేయడం చూసాం. ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది క్యాబినెట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ దట్ టేక్ ఆల్ ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇంకా క్యాబినెట్ ఉంటారు కదా, ఆర్ ఇన్స్టిట్యూషన్స్ టేక్ ఆల్ ఇంపార్టెంట్ పాలసీ డెసిషన్స్. ఈ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకున్న అన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్కి వీళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది చేస్తుంటారు. ది సివిల్ సర్వెంట్స్ వర్కింగ్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ది మినిస్టర్స్ డెసిషన్. ఇక్కడ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఆ స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మినిస్టర్ డెసిషన్స్కి. సుప్రీం కోర్ట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషనల్ వేర్ డిస్ప్యూట్ బిట్వీన్ సిటిజన్స్ అండ్ ది గవర్నమెంట్ ఆర్ ఫైనల్లీ సెటిల్డ్. తర్వాత ఈ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చిన చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఫైనల్గా సెటిల్ చేస్తుంటుంది. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. మీరు ఇంకా ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ చూస్తారా ఈ ఎగ్జాంపుల్లో? వాట్ ఈస్ దేర్ రోల్, వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి? ఓకే, లుక్ అట్ దిస్ కార్టూన్. విచ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అట్ వర్క్ ఇన్ ది రన్నింగ్ ఆఫ్ యువర్ స్కూల్? Would it be better if one person alone took all the decisions regarding management of your school? ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ స్కూల్ రన్ అవడానికి ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి పనిచేస్తున్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకటే పర్సన్ డెసిషన్ తీసుకుని మేనేజ్మెంట్ని చూసుకోవడం వీలవుతుందా, అలా చేస్తున్నారా అన్నట్టు. వర్కింగ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ నాట్ ఈజీ. ఇన్స్టిట్యూషన్స్తో వర్క్ చేయడం అనేది ఈజీ కాదు. ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీంట్లో ఈ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఇంకా రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. దిస్ క్యాన్ బైండ్ ది హ్యాండ్స్ ఆఫ్ లీడర్స్. అవి లీడర్స్ యొక్క చేతులను కట్టేస్తుంటాయి. ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ మీటింగ్స్. ఇన్స్టిట్యూషన్స్లో మీటింగ్స్ ఉంటాయి, కమిటీస్ ఉంటాయి, ఇంకా వాళ్ళు చేయాల్సిన డైలీ రొటీన్స్ కూడా ఉంటాయి, కమిటీస్ అండ్ రొటీన్స్. దిస్ ఆఫ్టెన్ లీడ్స్ టు డిలేస్ అండ్ కాంప్లికేషన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డిలే అయితే కాంప్లికేట్ అవ్వడం అనేది జరుగుతుంది, తరచుగా జరుగుతుంటాయి అలాంటివి. దేర్ఫోర్ డీలింగ్ విత్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి ఫ్రస్ట్రేటింగ్. కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్తో పనిచేయడం అనేది, డీల్ చేయడం అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ పని అని చెప్తున్నారు. వన్ మైట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ మచ్ బెటర్ టు హ్యావ్ వన్ పర్సన్ టేక్ ఆల్ డెసిషన్స్ వితౌట్ ఎనీ రూల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంతమంది ఫీల్ అవుతున్నారంట, ఈ డెసిషన్స్ అన్నీ ఒక్కళ్ళే తీసుకుంటే ఏ విధమైన రూల్స్ లేకుండా అది కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ప్రొసీజర్స్ అండ్ మీటింగ్స్. ఇలా ఈ ప్రొసీజర్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నీ కూడా ఒక్కరి చేతిలోనే అయితే బాగుంటుంది.
ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడు బిల్ అనేది ఏదైనా ఆమోదించాలి అంటే ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ వేయాల్సి ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ అంటే శాసనసభ దానికి కార్యనిర్వాహక వర్గం కూడా ఓకే చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు డిస్కషన్స్ చేసుకున్నప్పుడు వివాదాలు వస్తే సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి వస్తుంది. ఇంత లేకుండా ఇవన్నీ కూడా ఒకళ్ళే చేయగలిగితే బాగుండు అని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. కానీ అది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్ కాదు. సమ్ ఆఫ్ ది డిలేస్ అండ్ కాంప్లికేషన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్. ఇక్కడ ఏవైతే కాంప్లికేషన్స్, డిలేస్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అవి చాలా యూజ్ఫుల్. దే ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ వైడర్ సెట్ ఆఫ్ పీపుల్ టు బి కన్సల్టెడ్ ఇన్ ఎనీ డెసిషన్. అది ఏ విధంగా మంచి ఆపర్చునిటీ అంటే టైం తీసుకుంటుంది. ఏదైనా చెప్పాలంటే విస్తృతంగా టైం తీసుకుని ఇంకా ఎక్కువ మందితో డిస్కస్ చేయాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యంలో. దాన్ని ఆమోదించాల్సి వస్తుంది. ఈ విధమైన పని చేస్తున్నప్పుడు కొన్ని వివాదాలు అయితే అప్పుడు తలెత్తొచ్చు, కానీ అది చాలా మంచిది అని చెప్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ మేక్ ఇట్ డిఫికల్ట్. ఇన్స్టిట్యూషన్స్ అనేవి వాటిని కష్టతరం చేస్తున్నాయి. హ్యావ్ ఏ గుడ్ డెసిషన్ టేకెన్ వెరీ క్విక్లీ. మంచి నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోబడతాయి. బట్ దే ఆల్సో మేక్ ఇట్ ఈక్వల్ డిఫికల్ట్ టు రష్ త్రూ ఏ బ్యాడ్ డెసిషన్. కానీ ఇక్కడ కొన్ని ఈక్వల్గా డిఫికల్ట్ ఇంకా బ్యాడ్ డెసిషన్స్ కూడా వస్తుంటాయి. దట్ ఈస్ వై డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఇన్సిస్ట్ ఆన్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్సిస్ట్ చేస్తుంది. పార్లమెంట్ చూసుకున్నట్టయితే ఇన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఆఫీస్ మెమోరాండం, ఇక్కడ ఆఫీస్ మెమోరాండం అనే ఎగ్జాంపుల్ని చూసుకున్నట్టయితే, డూ యూ రిమెంబర్ ది రోల్ ఆఫ్ పార్లమెంట్? ఇక్కడ మీరు పార్లమెంట్ యొక్క పాత్రను గమనించారా? పర్హాప్స్ నాట్. ఒకవేళ కాకపోయినట్టయితే, సిన్స్ దిస్ డెసిషన్ వాజ్ నాట్ టేకెన్ బై పార్లమెంట్. ఇది ఇలాంటి డెసిషన్ అనేది పార్లమెంట్ తీసుకునేది కాకపోవచ్చు. యూ మైట్ థింక్ దట్ పార్లమెంట్ హ్యాడ్ నో రోల్ ఇన్ ఇట్. మీరేమనుకుంటారు అప్పుడు? ఈ పార్లమెంట్కి దీంట్లో ఏ విధమైన పాత్ర లేదు అనుకుంటారు. బట్ లెట్ us గో బ్యాక్ టు ది స్టోరీ అండ్ సీ వెదర్ పార్లమెంట్ ఫిగర్స్ ఇన్ ఇట్. మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ స్టోరీ చూసుకున్నట్టయితే పార్లమెంట్ గురించి మనకు తెలుస్తుంది. లెట్ us రీకాల్ ద పాయింట్స్ మేడ్ ఎర్లియర్ బై కంప్లీటింగ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, దాన్ని చదవడం వల్ల మనం తిరిగి గుర్తు చేసుకోవచ్చు అనమాట పాయింట్స్. ది రిపోర్ట్ ఆఫ్ ది మండల్ కమిషన్ వాజ్ డిస్కస్డ్. మండల్ కమిషన్ అనే రిపోర్ట్ కోసం డిస్కస్ చేస్తున్నారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ దిస్ ఇన్ ఇట్. ఇక్కడ ఇండియా యొక్క ప్రెసిడెంట్ కూడా దాని గురించి మెన్షన్ చేస్తున్నారు. ది ప్రైమ్ మినిస్టర్ మీడే ది డెసిషన్ వాజ్ నాట్ డైరెక్ట్లీ టేకెన్ ఇన్ పార్లమెంట్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారంటే డెసిషన్ డైరెక్ట్గా పార్లమెంట్కి కాకుండా, బట్ పార్లమెంటరీ డిస్కషన్స్ ఆన్ ది రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ షేప్డ్ ది డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ పార్లమెంట్కి డైరెక్ట్గా తీసుకెళ్ళకపోయినప్పటికీ, పార్లమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా రాకపోయినప్పటికీ, బట్ పార్లమెంటరీ డిస్కషన్స్ ఆన్ ది రిపోర్ట్, ఇక్కడ పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్ వల్ల వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఐడియాని, డెసిషన్ని గవర్నమెంట్లో షేప్ చేస్తుంటుంది. అంటే అది ఆమోదించాలి లేదా అనేది మాత్రం పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్ వల్ల తెలుస్తుంటుంది. దే బ్రాట్ ప్రెజర్ ఆన్ ది గవర్నమెంట్ టు యాక్ట్ ఆన్ ది మండల్ రికమెండేషన్. ఈ పార్లమెంట్ అనేది ఏం చేస్తుంది? మండల్ రికమెండేషన్ పనిచేసే విధానం కోసం ప్రెజర్ అనేది తీసుకొస్తుంది. ఇఫ్ పార్లమెంట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ డెసిషన్, ఈ విధమైన ఫేవర్ చేయకపోయినట్టయితే పార్లమెంట్ అనేది, ది గవర్నమెంట్ కుడ్ నాట్ హ్యావ్ గోన్ అహెడ్ విత్ ఇట్. ఈ గవర్నమెంట్ అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో వెళ్ళడానికి ఉండదు. కెన్ యూ గెస్ వై? మీరు గెస్ చేయగలరా ఎందుకు? రికాల్ వాట్ యూ రీడ్ అబౌట్ పార్లమెంట్ ఇన్ ది ఎర్లియర్ క్లాస్. ఒకసారి మీరు ఎర్లియర్ క్లాసెస్లో చదివిన దాని గురించి గుర్తు తెచ్చుకోండి. అండ్ ట్రై టు ఇమాజిన్ వాట్ పార్లమెంట్ కుడ్ హ్యావ్ డన్ ఇఫ్ ఇట్ డిడ్ నాట్ అప్రూవ్ ఆఫ్ ది క్యాబినెట్స్ డెసిషన్. ఒకవేళ ఆలోచించమని చెప్తున్నారు. పార్లమెంట్ కనుక ఒకవేళ అప్రూవ్ చేయకపోతే ఈ క్యాబినెట్స్ డెసిషన్ని ఏం జరుగుతుంది? వై డు వి నీడ్ ఏ పార్లమెంట్? మనకి పార్లమెంట్ ఎందుకు కావాలి? ఇన్ ఆల్ డెమోక్రసీస్, అన్ని ప్రజాస్వామ్యాల్లో కూడా an assembly of elected representatives exercise supreme political authority on behalf of the people. ఈ అసెంబ్లీస్ ఏవైతే జరుగుతుంటాయో అక్కడ మనం ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు సుప్రీం పొలిటికల్ అథారిటీలో బిహాఫ్ ఆఫ్ ది పీపుల్, ప్రజల తరపున వాళ్ళు ఉంటారనమాట అక్కడ. ఇన్ ఇండియా సచ్ ఏ నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాల్డ్ పార్లమెంట్. ఇండియాలో నేషనల్ అసెంబ్లీని ఎలక్ట్ చేయబడిన రిప్రజెంటేటివ్స్ని కలిపి పార్లమెంట్ అని పిలుస్తుంటారు. అట్ ద స్టేట్ లెవెల్ దిస్ ఇస్ కాల్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అదే స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే దీన్ని లెజిస్లేటర్ అంటారు, లేదంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పి పిలుస్తుంటారు. ది నేమ్ మే వేరీ ఇన్ డిఫరెంట్ కంట్రీస్.
కంట్రీస్ని బట్టి దీని యొక్క నేమ్ అనేది మారచ్చు. బట్ సచ్ అన్ అసెంబ్లీ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవ్రీ డెమోక్రసీ. కానీ ఈ విధంగానే ప్రతి డెమోక్రసీలో ఉంటుంది వర్క్ తీర్ అనేది. ఇట్ ఎక్సర్సైజ్ పొలిటికల్ అథారిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ మెనీ వేస్. ఈ విధంగా పొలిటికల్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది ప్రజల తరపున చాలా విధాలుగా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఈస్ ది ఫైనల్ అథారిటీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఎనీ కంట్రీ. పార్లమెంట్ అనేది ఫైనల్ అథారిటీ అనమాట. ఏ విధమైన లాస్ని అప్రూవ్ చేయాలన్నా ఏ దేశంలో అయినా సరే. దిస్ టాస్క్స్ ఆఫ్ లా మేకింగ్ ఆర్ లెజిస్లేషన్ ఈజ్ సో క్రూషియల్ దట్ దీస్ అసెంబ్లీస్ ఆర్ కాల్డ్ లెజిస్లేటర్స్. ఇక్కడ ఏదైతే శాసనం చేయబడుతుందో లాలో అది చాలా కీలకమైందనమాట. అసెంబ్లీస్కి సంబంధించి కానీ లేకపోతే లెజిస్లేటర్స్కి సంబంధించి కానీ. పార్లమెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కెన్ మేక్ న్యూ లాస్. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే పార్లమెంట్ కొత్త లాస్ని తీసుకురావచ్చు. చేంజ్ ఎగ్జిస్టింగ్ లాస్, పాత లాస్ని మార్చచ్చు. ఆర్ అబాలిష్ ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ మేక్ న్యూ వన్స్ ఇన్ దేర్ ప్లేస్. పాత లాస్ని రద్దు చేసి వాటి ప్లేస్లో కొత్త లాస్ని కూడా తీసుకురావచ్చు. పార్లమెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్సర్సైజ్ సమ్ కంట్రోల్ ఓవర్ దీస్ హూ రన్ ది గవర్నమెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, పార్లమెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొన్ని కంట్రోల్స్ అనేవి ఈ గవర్నమెంటే రన్ చేస్తుంటుంది. ఇన్ సమ్ కంట్రీస్ లైక్ ఇండియా దిస్ కంట్రోల్ ఈస్ డైరెక్ట్ అండ్ ఫుల్. అదే మన భారతదేశంలో చూసుకున్నట్టయితే ఈ పార్లమెంట్ యొక్క పవర్ అనేది డైరెక్ట్గాను ఇంకా ఫుల్గాను ఉంటుంది, కంట్రోల్ చేసే పవర్ అనేది. ఇండియా దిస్ కంట్రోల్ ఈజ్ డైరెక్ట్ అండ్ ఫుల్. దోస్ హూ రన్ ద గవర్నమెంట్ క్యాన్ టేక్ డెసిషన్స్ ఓన్లీ సో లాంగ్ యాజ్ దే ఎంజాయ్ సపోర్ట్ ఆఫ్ పార్లమెంట్. ఎవరైతే గవర్నమెంట్లో డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళు పార్లమెంట్లో సపోర్ట్కి ఎంజాయ్ చేస్తారు. పార్లమెంట్స్ కంట్రోల్ ఆల్ ది మనీ దట్ గవర్నమెంట్స్ హ్యావ్. పార్లమెంట్ ఏం చేస్తుందంట, గవర్నమెంట్ దగ్గర ఉన్న మనీని అంతనే కంట్రోల్ చేస్తుంది. ఇన్ మోస్ట్ కంట్రీస్ ది పబ్లిక్ మనీ కెన్ బి స్పెంట్ ఓన్లీ వెన్ పార్లమెంట్ శాంక్షన్స్ ఇట్. చాలా చోట్లంట పబ్లిక్ మనీ అనేది పార్లమెంటే శాంక్షన్ చేస్తూ ఉంటుందంట. ఓకే, పార్లమెంట్ ఇస్ ది హైయెస్ట్ ఫోరమ్ ఆఫ్ డిస్కషన్ అండ్ డిబేట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్ అండ్ నేషనల్ పాలసీ ఇన్ ఎనీ కంట్రీ. ఈ పార్లమెంట్ అనేది హైయెస్ట్ ఫోరం అనమాట. డిస్కషన్స్లో కానీ, డిబేట్లో కానీ, పబ్లిక్ ఇష్యూస్లో కానీ, నేషనల్ పాలసీలు కానీ, ఇంకా ఎనీ కంట్రీ, ఏ కంట్రీలో అయినా ఈ పార్లమెంట్ అనేది హైయెస్ట్ ఫోరం అనమాట. పార్లమెంట్ కెన్ సీక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ మ్యాటర్. పార్లమెంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ మ్యాటర్ గురించి అయినా ఉంటుంది. 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. 2 హౌసెస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం, రాజ్యసభ, లోక్సభ. సిన్స్ పార్లమెంట్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ అండ్ మోడర్న్ డెమోక్రసీస్. ఆధునిక ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనేది ఒక సెంట్రల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మోస్ట్ లార్జ్ కంట్రీస్ డివైడెడ్ ది రోల్ అండ్ పవర్ ఆఫ్ పార్లమెంట్ ఇంటూ 2 పార్ట్స్. ఇక్కడ పెద్దగా ఉన్న కంట్రీస్ ఏవైనా సరే తమ తమ రోల్స్ని, పవర్స్ని పార్లమెంట్లో 2 భాగాలుగా విభజిస్తుంటాయి. దే ఆర్ కాల్డ్ ఛాంబర్స్ ఆర్ హౌసెస్. వాటిని ఛాంబర్స్ లేదా హౌసెస్ అని పిలుస్తారు. గదులు లేదా హౌసెస్ అని. ఛాంబర్స్ అంటే గదులు. వన్ హౌస్ ఇస్ యూజువల్లీ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ అండ్ ఎక్సర్సైజెస్ ది రియల్ పవర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్. దాంట్లో ఒక పవర్ అనేది సాధారణంగా ప్రజల చేత ఎన్నుకోబడి దానికి సంబంధించి రియల్ పవర్తో ప్రజల కోసం పనిచేస్తూ ఉంటుంది ప్రజల తరపున. ది సెకండ్ హౌస్ ఇస్ యూజువల్లీ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ అండ్ పెర్ఫార్మ్స్ సమ్ స్పెషల్ ఫంక్షన్స్. ఇక సెకండ్ హౌస్ అనేది సాధారణంగా ఇండైరెక్ట్గా ఎన్నుకోబడుతుంది ప్రజల చేత. అంటే ప్రజలు కొంతమంది నాయకులను ఎన్నుకుంటే ఆ నాయకులందరూ కలిసి ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. అది స్పెషల్ పెర్ఫార్మెన్సెస్ కానీ, స్పెషల్ ఫంక్షన్స్ కానీ నిర్వర్తిస్తుంది. అంటే రాజ్యసభకి, లోక్సభకి కొన్ని వ్యత్యాసాలు అనేవి ఉంటాయి, పూర్తిగా కాదు, కొన్ని. ది మోస్ట్ కామన్ వర్క్ ఫర్ ది సెకండ్ హౌస్ ఇస్ టు లుక్ ఆఫ్టర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వేరియస్ స్టేట్స్, రీజియన్స్ ఆఫ్ ఫెడరల్ యూనిట్స్. ఇక్కడ మనకి సెకండ్ హౌస్ వచ్చేసి వేరే వేరే స్టేట్స్లో, రీజియన్స్లో, ఫెడరల్ యూనిట్స్ మొత్తం వేరియస్ అంటే వివిధ రకాల పనులు అనేవి, వివిధ రకాల ఇంట్రెస్ట్స్ అనేవి చేస్తూ ఉంటాయి. ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 హౌసెస్. పార్లమెంట్ అనేది 2 ఇళ్లలుగా కన్సిస్ట్ చేయబడింది. ది 2 హౌసెస్ ఆర్ నోన్ ఎస్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. దాంట్లో 2 హౌస్ని కౌన్సిల్స్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభని అండ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, ఇంకా హౌస్ ఆఫ్ ది పీపుల్ అనేది లోక్సభని డివైడ్ చేశారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఇండియాలో, వాళ్ళు పార్లమెంట్లో ఒక పార్ట్. ఆల్తో షీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్.
రెండింట్లకి సంబంధించి వాళ్ళకి పనేమి ఉండదు. వాళ్ళు కాకపోతే ప్రెసిడెంట్‌గా ఉంటారు. ఆ రెండిటిలతో వీళ్ళకి సంబంధం అనేది ఉండదు. దట్ ఈస్ వై ఆల్ లాస్ మేడ్ ఇన్ ది హౌస్ కమ్ ఇంటూ ఫోర్స్ ఓన్లీ ఆఫ్టర్ దే రిసీవ్ ది ఎసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. కాబట్టి ఏవైతే చట్టాలు చేద్దామనుకుంటున్నారో అవి ఇక్కడ ఫోర్స్‌గా రిసీవ్ చేసుకోవడానికి ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ రీడ్ అబౌట్ ది ఇండియన్ పార్లమెంట్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్. మీరు గత తరగతుల్లో నేర్చుకున్నారు పార్లమెంట్ క్లాసెస్ గురించి. ఫ్రమ్ ది థర్డ్ చాప్టర్, ఫ్రమ్ ది చాప్టర్ 3 యూ నో హౌ లోక్సభ ఎలక్షన్స్ టేక్ ప్లేస్. మనం హర్యానాలో లోక్సభ అనేది ఏ విధంగా నిర్వర్తించారు ఎలక్షన్స్ అనేవి చూసాం కదా. Let us recall some key differences between the composition of these two houses of parliament. Answer the following for the Lok Sabha and the Rajya Sabha. అక్కడ ఏదైతే చదివామో దాన్ని కొంచెం గుర్తు తెచ్చుకొని లోక్సభకి రాజ్యసభకి మధ్య గల డిఫరెన్సెస్ని చెప్పమంటున్నారు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్? టోటల్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? హూ ఎలెక్ట్ ద మెంబర్స్? ఎవరు ఎన్నుకుంటారు? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టర్మ్ ఇన్ ఇయర్స్? వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఎంతకాలం ఉంటుంది పరిపాలన? కెన్ ద హౌస్ బి డిసాల్వ్డ్ ఆర్ ఈజ్ ఇట్ పర్మనెంట్? ఆ హౌస్ అనేది డిసాల్వ్ అవుతుందా లేదంటే అది పర్మనెంట్గా అలానే ఉంటుందా? విచ్ ఆఫ్ ద టూ హౌసెస్ ఇస్ మోర్ పవర్ఫుల్? ఆ రెండు హౌసెస్లో ఏది ఎక్కువ పవర్ఫుల్, రాజ్యసభనే లేక లోక్సభనా? ఇట్ మైట్ అపియర్ దట్ ద రాజ్యసభ ఇస్ మోర్ పవర్ఫుల్, ఫర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ది అప్పర్ ఛాంబర్. ఇక్కడ సాధారణంగా ఏమనుకుంటాం, రాజ్యసభ దీన్ని అప్పర్ ఛాంబర్ అని పిలుస్తారు కదా, ఇది కొంచెం ఎక్కువ పవర్ కలిగి ఉంటుంది లోక్సభ కన్నా అని సాధారణంగా అందరూ అంచనా వేస్తాం. అంటే లోక్సభ ది లోవర్ ఛాంబర్, లోక్సభ అని వచ్చి లోవర్ ఛాంబర్ అంటారు కదా అని చెప్పేసి అనుకుంటుంటాం. బట్ దిస్ డస్ నాట్ మీన్ దట్ రాజ్యసభ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ లోక్సభ. కానీ దాని అర్థం ఏంటంటే లోక్సభ కన్నా రాజ్యసభ ఎక్కువ పవర్స్ కలిగి ఉంటుందని అయితే మాత్రం కాదు. దిస్ ఈస్ జస్ట్ అన్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ అండ్ నాట్ ది లాంగ్వేజ్ యూజర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. అదే పాతకాలంలో మాట్లాడే తీరు ఆ కాన్స్టిట్యూషన్ టైంలో ఉన్న లాంగ్వేజ్ని బట్టి అలా చెప్తారే తప్పితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాదు. అవర్ కాన్స్టిట్యూషన్ డస్ గివ్ ది రాజ్యసభ సమ్ స్పెషల్ పవర్స్ ఓవర్ ది స్టేట్స్ కన్నా కొన్ని ఎక్కువ స్పెషల్ పవర్స్ అయితే రాజ్యసభకి ఉండడం అయితే ఉన్నాయి. బట్ ఆన్ మోస్ట్ మ్యాటర్స్ ది లోక్సభ ఎక్సర్సైజ్ సుప్రీం పవర్. కానీ ఎక్కువ విషయాల్లో లోక్సభకి పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. లెట్ us see how. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ ఒక చిన్న కార్టూన్ ఉంది చూడండి. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ హ్యావింగ్ సో మచ్ డిబేట్ అండ్ డిస్కషన్ ఇన్ ది పార్లమెంట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంత డిస్కషన్ డిబేట్ ఉంటుంది కదా పార్లమెంట్లో. వెన్ వీ నో దట్ ద వ్యూ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఈస్ గోయింగ్ టు ప్రివైల్. అది రూలింగ్ పార్టీ వ్యాప్తిలోకి తెచ్చినప్పుడు ఆ వ్యూ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పి. ఓకే, ఎనీ ఆర్డినరీ లా నీడ్స్ టు బీ పాస్డ్ బై బోత్ ది హౌసెస్. ఏ ఆర్డినరీ లా అయినా కూడా ఈ రెండు హౌసెస్ నుంచి పాస్ చేయబడుతుంది, ఆమోదించబడుతుంది. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ హౌసెస్, కానీ దాంట్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. ది ఫైనల్ డెసిషన్ ఈస్ టేకెన్ ఇన్ ది జాయింట్ సెషన్ ఇన్ విచ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్ సిట్ టుగెదర్. కాకపోతే ఫైనల్ డెసిషన్ అన్నది ఏ విధంగా తీసుకుంటారంటే జాయింట్ సెషన్, అంటే ఈ లోక్సభ పార్లమెంట్ లోక్సభ ఇంకా రాజ్యసభ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాక ఒక నిర్ణయానికి అనేది వస్తుంటారు. బికాస్ ఆఫ్ ది లార్జర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ది వ్యూ ఆఫ్ ది లోక్సభ ఈజ్ లైక్లీ టు ప్రివైల్ ఇన్ సచ్ ఏ మీటింగ్. ఇక లోక్సభ ఎక్సర్సైజెస్ మోర్ పవర్స్ ఇన్ మనీ మ్యాటర్స్. లోక్సభకి ఇంకా కొంచెం ఎక్సెస్ పవర్ అనేది ఉంటుంది మనీ మ్యాటర్స్లో. Once the Lok Sabha passes the budget of the government or any other money related law, ఒకసారి కనుక ఈ లోక్సభ అనేది బడ్జెట్ వేసిందంటే కనుక స్టేట్ గవర్నమెంట్కి మనీ రిలేటెడ్గా ఏదైనా లాని యూజ్ చేసి ది రాజ్యసభ కెనాట్ రిజెక్ట్ ఇట్. రాజ్యసభ దాన్ని రిజెక్ట్ చేయకూడదు. ది రాజ్యసభ కెన్ ఓన్లీ డిలే ఇట్ బై 14 days ఫర్ సజెస్ట్ చేంజెస్ ఇన్ ఇట్. కేవలం రాజ్యసభ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉండాలంటే ఒక 14 days అనేది డిలే చేయొచ్చు. ఇంకా లేదంటే కొన్ని ఈ సజెషన్స్ చేయమని చెప్పి చిన్న చిన్న సజెషన్స్ అనేవి చేంజెస్ చేయమని చెప్పి చెప్తారు. అంతేగాని దాన్ని రిజెక్ట్ చేసే హక్కు రాజ్యసభకి లేదు. ది లోక్సభ మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్ దీస్ థింగ్స్. ఈ వీళ్ళు చెప్పిన చేంజెస్ ఏవైతే ఉంటాయో లోక్సభ వింటే వినొచ్చు, లేకుంటే అక్కర్లేదు. యాక్టివిటీ. వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్, there is a special program every day on Doordarshan about the proceedings
ఇన్ లోక్సభ అండ్ ది రాజ్యసభ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పార్లమెంట్లో ఎప్పుడైతే సెషన్స్ ఉంటాయో స్పెషల్ ప్రోగ్రామ్ ప్రతిరోజు ఉంటుంది దూరదర్శన్లో. ప్రొసీడింగ్స్ని లోక్సభ ఇంకా రాజ్యసభ అది ఏమైతే జరుగుతుందో అది చూపిస్తారనమాట. సారీ. వాచ్ ద ప్రొసీడింగ్స్ ఆర్ రీడ్ అబౌట్ ఇట్ ఇన్ ది న్యూస్ పేపర్స్ అండ్ నోట్ ది ఫాలోయింగ్. దాన్ని ఒక చూసి కానీ లేదంటే పేపర్లో చూసి కానీ నోట్ చేసుకోమని చెప్తున్నారు. పవర్స్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఈ పార్లమెంట్లో రెండు హౌసెస్ యొక్క పవర్ ఎంతవరకు ఉంది. రోల్ ఆఫ్ ది స్పీకర్. స్పీకర్ యొక్క రోల్ ఎంత ఉంది. రోల్ ఆఫ్ ది ఒపోజిషన్ వాళ్ళ యొక్క పాత్ర ఎంత ఉంది అనేది. అండ్ ఇంకా దీంట్లో థర్డ్ పాయింట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్లీ లోక్సభ కంట్రోల్స్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సాధారణంగా ఎక్కువగా కూడా లోక్సభ అనేది ఈ మినిస్టర్ కౌన్సిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ ది సపోర్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ది లోక్సభ ఈజ్ అపాయింటెడ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ లోక్సభలో ఎక్కువైతే మెజారిటీ ఎక్కువ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు కదా. సారీ. ఓన్లీ ఏ పర్సన్ హూ ఎంజాయ్స్ ది సపోర్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ ఇన్ ది లోక్సభ ఈజ్ అపాయింటెడ్ ది ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే మెజారిటీగా ఎన్నుకుంటారో ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటే కనుక మెజారిటీ అనేది ఎక్కువ ఉందంటే కనుక వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళ యొక్క పవర్ని. ఇఫ్ ద మెజారిటీ ఆఫ్ ద లోక్సభ మెంబర్స్ సే దే హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఒకవేళ లోక్సభలో ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవిశ్వాస తీర్మానం అనేది చేసినట్టయితే ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి మాకు ఈ ప్రైమ్ మినిస్టర్ మీద నమ్మకం లేదు ఇతని రూలింగ్ మీద అని చెప్పేసి అని కనుక చెప్పినట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్ మినిస్టర్ ఇంక్లూడ్ ది ప్రైమ్ మినిస్టర్ హ్యావ్ టు క్విట్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్తో పాటు అందరూ క్విట్ అవ్వాల్సి ఉంటుంది. ది రాజ్యసభ డస్ నాట్ హ్యావ్ దిస్ పవర్. కానీ రాజ్యసభకు అలాంటి పవర్ అయితే లేదు. ఏ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ ది లోక్సభలో రోజువారీ రొటీన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇది వచ్చేసి 7th December 2004లో ఒక ఆర్డినరీ డే అనమాట. 7 December 2004 వాజ్ అన్ ఆర్డినరీ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ ది 14th లోక్సభ. అప్పుడు 14th లోక్సభ అనమాట ఇది. లెట్ us టేక్ ఏ లుక్ అట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది కర్స్ ఆఫ్ ద డే. ఆ రోజు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఐడెంటిఫై ది రోల్ అండ్ పవర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ ఫర్ ది డే యాజ్ గివెన్ బిలో. ఇక్కడ డైలీ రొటీన్ ఏదైతే ఇచ్చారో దాన్ని చూసి పార్లమెంట్ యొక్క రోల్ అనేది దాని పవర్ అనేది ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. యూ కెన్ ఆల్సో ఎనాక్ట్ దిస్ డే ఇన్ యువర్ క్లాస్ రూమ్. ఇదే రోజున మీరు క్లాస్ రూమ్లో కూడా ఎనాక్ట్ చేయొచ్చు అనమాట. మార్నింగ్ 11కి వేరియస్ మినిస్టర్స్ గివ్ రిటన్ ఆన్సర్స్ టు అబౌట్ 250 క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ బై మెంబర్స్. రకరకాల మినిస్టర్స్ అనేవాళ్ళు 250 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేశారనమాట. ఇక్కడ దీస్ ఇంక్లూడెడ్ వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ పాలసీ ఆన్ టేకింగ్ టు మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ కాశ్మీర్. ఇక్కడ దాంట్లో ఏముందంటే తీవ్రవాదులు కాశ్మీర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి పాలసీ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. వాట్ ఆర్ ద ఫిగర్స్ ఆఫ్ atrocities against scheduled tribes including those inflicted the police. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రైబ్స్ వాళ్ళ గురించి కానీ లేదంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి కదా అవి కానీ దౌర్జన్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఏ విధంగా ఇన్ఫ్లిక్ట్ చేయగలుగుతున్నారు మొత్తం అంటే ఆ ఇష్యూ మీద కూడా లోక్సభలో ఆ రోజు అనేది ప్రస్తావించడం జరిగింది. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ అబౌట్ ఓవర్ ప్రైజింగ్ ఆఫ్ మెడిసిన్స్ బై బిగ్ కంపెనీస్. ఈ ఒక్క పాయింట్ పైన కూడా డిస్కషన్ అనేది జరిగింది, వాళ్ళు ఆన్సర్ చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ 12కి ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ వర్ ప్రెజెంటెడ్ అండ్ వర్ అవైలబుల్ ఫర్ డిస్కషన్. దిస్ ఇంక్లూడెడ్ రిక్రూట్మెంట్స్ రూల్స్ ఫర్ ది ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్. దీన్ని నార్మల్గా చదువుతున్నాను, దీని యొక్క పాత్ర అనేది అంతగా ఏముండదు, సో అర్థం చేసుకోండి. Recruitment rules for the Indo-Tibetan Border Police Force. Annual report of the Indian Institute of Technology, Kharagpur. Report and accounts of Rashtriya Ispat Nigam Limited, Visakhapatnam. Ika 12 వచ్చేసి the Minister of Development of North Eastern Region made a statement regarding reservation of the North Eastern Council.
The Minister of State for Railways presented a statement showing the grant needed by the railways in addition to that sanctioned in the railway budget. The Minister of Human Resource Development introduced the National Commission for Minority Educational Institutes Bill 2004. He also gave a statement explaining why the government had to bring an ordinance for this. Several members highlighted some issues, including the vindictiveness of the Central Bureau of Investigation (CBI) in registering cases against some leaders in the Tekelka case, need to include Rajasthani as an official language in the constitution, need to renew the insurance policies of farmers and agricultural workers of Andhra Pradesh. In the 226 వచ్చేసి two bills proposed by the government were considered and passed. These were the Securities Laws Amendment Bill, the Enforcement of Security Interests and Recovery of Debts Law Amendment Bill. 4. Finally, there was a long discussion regarding the foreign policy of the government and the need to continue an independent foreign policy in the context of the situation in Iraq. 717. Discussion concluded. House adjourned for next day. వీటిని మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక లోక్సభలో ఎన్ని విషయాలు అనేవి ప్రస్తావించడం అనేది జరిగింది, ఏ విధమైన కార్యాలు అనేవి చేయడం జరిగింది, లోక్సభ యొక్క సభ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో రాజకీయ కార్యనిర్వాహక శాఖ అంటే మీకు తెలుస్తుంది, ఒకసారి చూడండి. డూ యూ రిమెంబర్ ది స్టోరీ ఆఫ్ ది ఆఫీస్ మెమోరాండం విత్ విచ్ వీ స్టార్టెడ్ దిస్ చాప్టర్? మనం ఏదైతే ఆఫీస్ మెమోరాండం స్టోరీని పట్టుకుని ఈ చాప్టర్ స్టార్ట్ చేసామో అది మీకు గుర్తుందా? వి ఫౌండ్ అవుట్ దట్ ద పర్సన్ హూ సైన్ ది డాక్యుమెంట్ డిడ్ నాట్ టేక్ దిస్ డెసిషన్. ఎవరైతే ఈ ఆఫీస్ మెమోరాండం పైన సైన్ చేశారో ఆయన ఈ డెసిషన్ అనేది తీసుకోలేదు. హీ వాజ్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ది పాలసీ డెసిషన్ టేకెన్ బై సమ్ వన్ ఎల్స్. ఒక ఎగ్జిక్యూటింగ్ పాలసీ డెసిషన్ పైన మాత్రం ఆయన సైన్ చేయడం అనేది జరిగింది. వి నోటెడ్ ది రోల్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ టేకింగ్ దట్ డెసిషన్. ప్రైమ్ మినిస్టర్ యొక్క రోల్ అనేది, పాత్ర అనేది మనం తెలుసుకున్నాం ఈ డెసిషన్ తీసుకునే విషయంలో. బట్ వీ ఆల్సో నో దట్ హీ కుడ్ నాట్ హ్యావ్ టేకెన్ ద డెసిషన్ ఇఫ్ హీ డిడ్ నాట్ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ ది లోక్సభ. అలా అని ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే తీసుకోవాలి అంటే లోక్సభలో ఎలాంటి సపోర్ట్ లేకుండా అది కష్టం. ఇన్ దట్ సెన్స్ హీ వాజ్ ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ ది విషెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఆ టైంలో ఏం చేస్తున్నారంటే పార్లమెంట్లో విష్ చేస్తున్నారన్నమాట ఎగ్జిక్యూటింగ్కి. Thus, at different levels of any government, we find functionaries who take day-to-day decisions but do not exercise supreme power on behalf of the people. All those functionaries are collectively known as the executive. ఎగ్జిక్యూటివ్ అంటే ఏం జరుగుతుందంటే కార్యనిర్వాహక శాఖ అని అర్థం వస్తుంది. డే టు డే అంటే ప్రతి రోజు బై రోజు జరిగే ప్రతిదీ కూడా డెసిషన్స్ అనేవి సుప్రీం పవర్ కాకుండా మిగతావన్నీ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఆల్ దోస్ ఫంక్షనరీస్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్. వీటినన్నింటినీ కలిపి ఎగ్జిక్యూటివ్ అని చెప్పి పిలుస్తుంటాం. దే ఆర్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ బికాస్ దే ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. దస్ వెన్ వీ టాక్ అబౌట్ ది గవర్నమెంట్ వీ యూజువల్లీ మీన్ ది ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా చేయాలి అని ప్రణాళికలు వేసి, లేదంటే ఇది మంచిది ఏది చెడు ఇలాంటి డిస్కషన్స్ అనేది చేసి ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. దాన్ని ఎగ్జిక్యూటివ్ అని మనం పిలుస్తుంటాం సాధారణంగా. పొలిటికల్ అండ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు మనం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని విడిగా చెప్పుకుంటున్నాం కదా, దానికి ఇంకా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్కి ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. ఎనీ డెమోక్రటిక్ కంట్రీ 2 కేటగిరీస్ మేకప్ ది ఎగ్జిక్యూటివ్. డెమోక్రటిక్ కంట్రీలో 2 రకాల కేటగిరీస్ అనేవి ఉంటాయి కార్యనిర్వాహక శాఖలో. వన్ దట్ ఈస్ ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. దాంట్లో కొంతమంది దాంట్లో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కొంతకాలం ఉంటుంటారు. ఈస్ కాల్డ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అంటే లిమిటెడ్ టైంలో ఉండే ప్రజల చేత ఎన్నుకోబడిన మినిస్టర్స్ని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అని చెప్తూ ఉంటాం. పొలిటికల్ లీడర్స్ హూ టేక్ ది బిగ్ డెసిషన్స్ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ. In the second category, people are appointed on a long-term basis. ప్రజలు అనేవాళ్ళు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క జాబ్ రిజైన్ చేసేంత వరకు కానీ, లేదంటే వాళ్ళ యొక్క టైం స్పాన్ అయ్యేంత వరకు కానీ చేస్తూ ఉంటాం, రిటైర్ అయ్యేంత వరకు. వాళ్ళు సెకండ్ టైప్ అనమాట. వీళ్ళు పెర్మనెంట్గా ఉంటుంటారు. దిస్ ఈస్ కాల్డ్ ది పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సివిల్ సర్వీసెస్. వీళ్ళని సివిల్ సర్వీసెస్లో
ఉండేవాళ్ళని చెప్తుంటాం. ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో వాళ్ళ కాకుండా మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సివిల్ సర్వీసెస్‌కి వస్తారు. అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అవుతారు వీళ్ళు. పర్సన్స్ వర్కింగ్ ఇన్ సివిల్ సర్వెంట్స్ ఆర్ కాల్డ్ సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వీసెస్‌లో పనిచేసే వాళ్ళని సివిల్ సర్వెంట్స్ అని చెప్పి పిలుస్తుంటాం. దే రిమైన్ ఇన్ ఆఫీస్ ఈవెన్ వెన్ ద రూలింగ్ పార్టీ చేంజెస్. రూలింగ్ పార్టీ వాళ్ళు చేంజ్ అయినప్పుడు కూడా వీళ్ళు నిశ్చలంగానే ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజకీయ నాయకులకైతే వాళ్ళు ఒకవేళ ప్రజల చేత ఎన్నుకోబడకపోతే ఆ పవర్ అనేది లేదు. కానీ ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయితే అవుతూ ఉంటారు తప్పితే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పొచ్చు. దే రిమైన్ ఇన్ ఆఫీస్ ఈవెన్ వెన్ ది రూలింగ్ పార్టీ చేంజెస్. దీస్ ఆఫీసర్స్ వర్క్ అండర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్ట్ దెమ్ ఇన్ క్యారింగ్ అవుట్ ది డే టు డే అడ్మినిస్ట్రేషన్. ప్రతిరోజు కూడా ఈ మినిస్టర్స్‌ని వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అసిస్ట్ చేస్తారు. కాకపోతే కీలక నిర్ణయాలన్నీ కూడా ఇది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మంత్రిత్వ శాఖల్లో వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ సివిల్ సర్వెంట్స్‌లో ఎకానమిక్‌గా ఆలోచించే వాళ్ళు వీళ్ళకి ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే సంరక్షణ కోసం చూసే వాళ్ళకి ఆ శాఖకి వీళ్ళే ఇస్తుంటారు ఐడియాస్ అనేవి. కెన్ యూ రీకాల్ ది రోల్ ఆఫ్ పొలిటికల్ అండ్ నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ది కేస్ ఆఫ్ ది ఆఫీస్ మెమోరాండం? ఈ ఆఫీస్ మెమోరాండంలో ఎగ్జిక్యూటివ్‌కి నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి గల డిఫరెన్స్ అనేది నోట్ చేసారా? గుర్తుందా? యూ మైట్ ఆస్క్ వై డస్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ హ్యావ్ మోర్ పవర్ దాన్ ది నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్? మీరు అడగొచ్చు ఎందుకని పొలిటికల్ ఎగ్జిక్యూటివ్‌కి నాన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కన్నా కూడా ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. వై ఈస్ ద మినిస్టర్ మోర్ పవర్ఫుల్ దాన్ ది సివిల్ సర్వెంట్? ఒక సివిల్ సర్వెంట్ కన్నా కూడా మినిస్టర్ ఎందుకు పవర్ఫుల్? ది సివిల్ సర్వెంట్ ఈజ్ యూజువల్లీ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ హ్యాస్ మోర్ ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ సివిల్ సర్వెంట్‌కి సాధారణంగా చాలా ఎక్కువ చదువుకుని ఉంటారు. వాళ్ళు చాలా ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ పైన. ది అడ్వైజర్స్ వర్కింగ్ ఇన్ ది ఫైనాన్స్ మినిస్ట్రీ నోన్ మోర్ అబౌట్ ఎకనామిక్స్ దాన్ ది ఫైనాన్స్ మినిస్టర్. ఇక్కడ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎవరైతే మంత్రి ఉంటారో వాళ్ళకన్నా కూడా ఇక్కడున్న సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ ఎందుకని పొలిటికల్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుంది. ఎందుకని సివిల్ సర్వెంట్స్‌కి ఈ పదవి అనేది ఇవ్వట్లేదు? బికాస్ చాలా సింపుల్ సొల్యూషన్. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళే ఇక్కడ లీడ్ చేస్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ ది మినిస్టర్ మే నాట్ వెరీ లిటిల్ అబౌట్ ది టెక్నికల్ మ్యాటర్స్ దట్ కమ్ అండర్ దేర్ మినిస్ట్రీ. వాళ్ళ మంత్రిత్వ శాఖలో వచ్చిన అతి కొద్ది టెక్నికల్ మ్యాటర్స్ చాలా చిన్న చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు మినిస్టర్స్‌కి తెలియకపోవచ్చు. దిస్ కుడ్ ఈజీలీ హ్యాపెన్ ఇన్ మినిస్ట్రీస్ లైక్ డిఫెన్స్. అది సాధారణంగా డిఫెన్స్‌లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, హెల్త్‌లో కావచ్చు, సైన్స్ ఇంకా టెక్నాలజీ, మైన్స్ ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా వాళ్ళకున్న నాలెడ్జ్ కన్నా కూడా అక్కడ ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. వై షుడ్ ద మినిస్టర్ హ్యావ్ ది ఫైనల్ సే ఆన్ దీస్ మ్యాటర్స్? అయినప్పటికీ ఫైనల్‌గా ఎస్ ఆర్ నో చెప్పే అధికారం మాత్రం మినిస్టర్‌కి ఎందుకుంది? ది రీజన్ ఈస్ వెరీ సింపుల్. ఇన్ ఎ డెమోక్రసీ ది విల్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ సుప్రీం. ది మినిస్టర్ ఈజ్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్ అండ్ దిస్ ఎంపవర్డ్ టు ఎక్సర్సైజ్ ది విల్ ఆఫ్ ది పీపుల్ ఆన్ దేర్ బిహాఫ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి ఈ రిప్రజెంటేటివ్స్‌కి ఎక్కువ పవర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. షీ ఈజ్ ఫైనల్లీ ఆన్సరబుల్ టు ది పీపుల్ ఫర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హెర్ డెసిషన్. దట్ ఈస్ వై ద మినిస్టర్ టేక్స్ ఆల్ ది ఫైనల్ డెసిషన్స్. అందుకోసం మినిస్టరే ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటారు. ది మినిస్టర్ డిసైడ్స్ ది ఓవరాల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ విచ్ డెసిషన్స్ ఆన్ పాలసీ షుడ్ బి మేడ్. ఇక్కడ ఏవైతే ఆబ్జెక్టివ్స్ కానీ ఫ్రేమ్వర్క్ కానీ ఇవన్నీ చేస్తుంటారో వాళ్ళ ఇవన్నీ చేసే మాత్రం సివిల్ సర్వెంట్స్, కానీ డిసైడ్ చేసేది మాత్రం మినిస్టర్. ది మినిస్టర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ హర్ మినిస్ట్రీ. ది మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పర్ట్ అని చెప్పి అంచనా వేయకూడదు. అలాగే అలా ఉండాలని కూడా ఏం లేదు. ది మినిస్టర్స్ టేక్స్ ది అడ్వైస్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఆల్ టెక్నికల్ మ్యాటర్స్. వీళ్ళు ఎంతసేపు అడ్వైసెస్ తీసుకుని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుని ప్రొసీడ్ అవుతూ ఉంటుంటారు. బట్ వెరీ ఆఫ్టెన్ ఎక్స్పర్ట్స్ హోల్డ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆర్ ప్లేస్ బిఫోర్ హ్యాడ్ మోర్ దాన్ వన్ ఆప్షన్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒపీనియన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఈ ఎక్స్పర్ట్స్కి మధ్యలో. అప్పుడు
ఒకటే ఆప్షన్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. డిపెండింగ్ ఆన్ వాట్ ద ఓవరాల్ ఆబ్జెక్ట్ ఇస్ ది మినిస్టర్ డిసైడ్స్. అప్పుడు 2 విని మినిస్టరే డిక్లేర్ చేస్తారు. ఓకే. ఇది చేయండి అని. అతను డిసైడ్ చేస్తారనమాట ఒకళ్ళ నిర్ణయాన్ని. యాక్చువల్లీ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎనీ లార్జ్ ఆర్గనైజేషన్. ఇది ఎలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో అయినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దోస్ హూ అండర్స్టాండ్ ది ఓవరాల్ పిక్చర్ టేక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్. కానీ మొత్తానికి చూసుకుంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకునేది ఈ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి తెలుసుకుని వీళ్ళు మాత్రం తీసుకుంటుంటారు. నాట్ ది ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ ఎప్పుడు డెసిషన్స్ తీసుకోరు, సలహాలు ఇస్తుంటారు. ది ఎక్స్పర్ట్స్ కెన్ టెల్ ది రోడ్, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే రూట్ని అనేది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. బట్ సమ్వన్ విత్ ఈ లార్జర్ వ్యూ డిసైడ్స్ ది డెస్టినేషన్. వాటిని కొంతమంది డిసైడ్ చేస్తారు అది ఏ విధంగా వెళ్ళాలి అని. ఎన్ని డెమోక్రసీ ఎలక్టెడ్ మినిస్టర్స్ పెర్ఫార్మ్ దేర్ రోల్. ఇలా డెమోక్రసీలో చూసుకున్నట్టయితే ప్రజల చేత ఎన్నుకోబడిన మినిస్టర్స్ ఇలాంటి రోల్ని పెర్ఫామ్ చేస్తుంటారు. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇంకా ప్రైమ్ మినిస్టర్ గురించి ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి ఇక్కడ చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక కార్టూన్ ఉంది చూడండి. రీడ్ ద కార్టూన్. ది రేస్ టు బికమ్ మినిస్టర్ ఈజ్ నాట్ న్యూ. Here is a cartoon depicting ministerial aspirants waiting to get a berth in Nehru's cabinet after the 1962 elections. Why do you think political leaders are so keen to become ministers? ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెహ్రూ గారిది 1962 ఎలక్షన్స్ తర్వాత వీళ్ళకి శాఖలు, మంత్రిత్వ శాఖలో వీళ్ళకి సీట్స్ కోసం వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా చూడడం అంటే ఎక్కువ ఉత్సాహపడిపోయి చూసి తెలుసుకోవాలి అనుకోవడం చేస్తుంటారు. అలా ఎందుకు? ఇక్కడ చూడండి, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత శాఖల్లో కొన్ని మంత్రిత్వ శాఖల్లో కొంతమందికి పోస్ట్ వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కదా. దానికోసం ఇక్కడ ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు దేంట్లో ప్లస్ దేంట్లో మైనస్, వీళ్ళని దేంట్లో వేయాలి, ఏ మంత్రిత్వ శాఖకి ఎవరు అర్హులు అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ అనేది పొలిటికల్ ఇన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్. ఎట్ దెర్ ఈజ్ నో డైరెక్ట్ ఎలక్షన్ టు ది పోస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో భారతదేశంలో అయితే ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా ఎలక్షన్స్ అనేవి జరగవు. ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంటే ఈ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తుంటారు. బట్ ది ప్రెసిడెంట్ కెనాట్ అపాయింట్ ఎనీ వన్ షీ లైక్స్. కానీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని అపాయింట్ చేయడానికి అనేది ఉండదు. ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఆర్ ది coalition of parties that commands a majority in the Lok Sabha as Prime Minister. ఇక్కడ ఏం జరుగుతుందంటే లోక్సభలో ఎక్కువ మంత్రులు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళని మెజారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. లేదా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక్క సీటు కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ని ఒక కూటమి అనేది జరుగుతుంది, అక్కడ రాజకీయ కూటమి అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఎవరినైతే ఎన్నుకుంటారో ఎక్కువ మెజారిటీని చూసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఇన్ కేస్ నో సింగిల్ పార్టీ ఆర్ ఎలియన్సెస్ గెట్స్ ఏ మెజారిటీ, ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది పర్సన్ మోస్ట్ లైక్లీ టు సెక్యూర్ ఏ మెజారిటీ సపోర్ట్. ది ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్. ఈ ప్రైమ్ మినిస్టర్కి నిర్ణీత పదవీ కాలం అనేది ఉండదు, ఫిక్స్ చేసి ఉండదు. హీ కంటిన్యూస్ ఇన్ పవర్ సో లాంగ్ యాజ్ హీ రిమైన్స్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఆర్ కోalition. ఈ అధికార కూటమి ఏదైతే ఉంటుందో అంటే సంకీర్ణం జరిగిన రాజకీయ పార్టీల గ్రూప్ అన్నమాట, ఏదైతే ఉంటుందో వాళ్ళు చెప్పేంత వరకు కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు మారరు. ఆఫ్టర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ది ప్రెసిడెంట్ అపాయింట్స్ అదర్ మినిస్టర్స్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేశాక ప్రెసిడెంట్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడానికి ప్రైమ్ మినిస్టరు మినిస్టర్స్ని అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇస్తుంటారు. ది మినిస్టర్స్ ఆర్ యూజువల్లీ ఫ్రమ్ ది పార్టీ ఆర్ ది coalition దట్ హ్యాస్ ది మెజారిటీ ఇన్ ది లోక్సభ. ఇక్కడ మినిస్టర్స్ సాధారణంగా ఎవరైతే ఉంటారో పార్టీ కోalitionలో మెజారిటీ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో లోక్సభలో వాళ్ళు మినిస్టర్స్ అవుతారు. ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఫ్రీ టు చూస్ మినిస్టర్స్.
ప్రైమ్ మినిస్టర్ ఎవరు నచ్చితే వాళ్ళని ఎన్నుకునే హక్కు ప్రైమ్ మినిస్టర్‌కి ఉంది. యాజ్ లాంగ్ యాస్ దే ఆర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఆళ్ళు కొంతకాలం పార్లమెంట్‌తో మెంబర్స్‌గా ఉండొచ్చు. సమ్‌టైమ్స్ ఎ పర్సన్ హూ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ ఆల్సో బికమ్ ఎ మినిస్టర్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంట, ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళలో కొన్ని మంత్రిత్వ శాఖలు అప్పచెప్పడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మంత్రి కాని వాళ్ళని కూడా ఒక మినిస్టర్ చేయొచ్చు. అంటే ఒక మంత్రిత్వ శాఖలో కూర్చోబెట్టొచ్చు. బట్ సచ్ ఏ పర్సన్ హ్యాస్ టు గెట్ ఎలెక్టెడ్ టు వన్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ వితిన్ 6 months ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ మినిస్టర్. కానీ ఒక 6 months గడువు లోపల ఆ హౌస్ ఆఫ్ పార్లమెంట్‌లో ఇతని అపాయింట్మెంట్ అనేది సాధించగలగాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇస్ ది ఆఫీషియల్ నేమ్ ఫర్ ది బాడీ దట్ ఇన్క్లూడ్స్ ఆల్ ది మినిస్టర్స్. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కలిపి అఫీషియల్‌గా ఉన్న నేమ్ అనమాట. ఇట్ యూజువల్లీ హ్యాస్ 60-80 మినిస్టర్స్ ఆఫ్ డిఫరెంట్ ర్యాంక్స్. ఇక్కడ 60-80 వరకు డిఫరెంట్ శాఖలు అనేవి ఉంటాయి. క్యాబినెట్ మినిస్టర్స్. ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఎవరో చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే చూసుకున్నాం. మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి అఫీషియల్‌గా పిలుస్తుంటాం. ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ఎవరు? క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ యూజువల్లీ టాప్ లెవెల్ లీడర్స్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ ఆర్ పార్టీస్ హూ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది మేజర్ మినిస్ట్రీస్. మంత్రిత్వ శాఖలో కొంతమందికి కొన్ని శాఖలు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఆరోగ్యానికి ఒకళ్ళని, ఇంకా విద్యకు ఒకళ్ళని, ఇంకా డిఫెన్స్‌కి ఒకళ్ళని, మైన్స్‌కి ఒకళ్ళని, ఇండస్ట్రీస్‌కి ఒకళ్ళని, ఎకానమీకి ఒకళ్ళని, ఇలా ఎవరినైతే వీళ్ళు అపాయింట్ చేస్తారో వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అని చెప్తారు. వీళ్ళు చాలా టాప్ లెవెల్‌లో ఉన్న లీడర్స్ అనమాట రూలింగ్ పార్టీలో. యూజువల్లీ ది క్యాబినెట్ మినిస్టర్స్ మేడ్ టు టేక్ డెసిషన్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పేరుతో ఈ నిర్ణయాలని తీసుకుంటుంటారు. క్యాబినెట్ ఈస్ ద ఇన్నర్ రింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌లో ఇదొక లోపలి వలయం అని చెప్పొచ్చు. అంటే మొత్తం మంత్రులందరినీ కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి పిలుస్తుంటాం. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో ఒక 60-80 కేటగిరీస్‌కి మినిస్టర్స్‌ని అపాయింట్ చేసి వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇట్ కంప్రెసెస్ అబౌట్ 25 మినిస్టర్స్. ఇంచుమించుగా దీంట్లో హై లెవెల్ క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఒక 25 మెంబర్స్ ఉంటారు. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆర్ యూజువల్లీ ఇన్ ఛార్జ్ ఆఫ్ స్మాలర్ మినిస్ట్రీస్. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్, స్వతంత్రంగా స్టేట్ వైజ్ మినిస్టర్స్ని చూసుకున్నట్టయితే ఆర్ యూజువల్లీ ఇన్ ఛార్జ్ ఆఫ్ స్మాలర్ మినిస్టర్స్. వాళ్ళు చిన్న మినిస్టర్స్కి సంబంధించిన వాళ్ళు. దే పార్టిసిపేట్ ఇన్ ది క్యాబినెట్ మీటింగ్స్ ఓన్లీ వెన్ స్పెషల్లీ ఇన్వైటెడ్. ఎప్పుడైతే స్పెషల్గా వీళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుందో అప్పుడు ఈ క్యాబినెట్ మీటింగ్స్లోకి ఈ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ విత్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఆర్ అటాచ్డ్ టు అండ్ రిక్వైర్డ్ టు అసిస్ట్ క్యాబినెట్ మినిస్టర్స్. మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో వారందరూ కలిసికట్టుగా క్యాబినెట్ మినిస్టర్స్ని అసిస్ట్ చేస్తూ ఉంటారనమాట. సిన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఫర్ ఆల్ మినిస్టర్స్ టు మీట్ రెగ్యులర్లీ అండ్ డిస్కస్ ఎవ్రీథింగ్. ప్రతి విషయాన్ని అందరు మినిస్టర్స్ కలిపి చూడాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో దానికి బదులుగా రెగ్యులర్గా జరిగే ప్రతి డిస్కషన్లో కాకుండా కొన్ని స్పెషల్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు స్టేట్ మినిస్టర్స్ అనేవాళ్ళు రావడం జరుగుతుంది. ది డెసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ క్యాబినెట్ మీటింగ్స్. క్యాబినెట్ మీటింగ్స్లోనే మ్యాక్సిమం కొన్ని నిర్ణయాలు అనేవి జరుగుతుంటాయి. దట్ ఈస్ వై పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ మోస్ట్ కంట్రీస్ ఈజ్ ఆఫ్టెన్ నోన్ యాజ్ ది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి ఈ పార్లమెంటరీ డెమోక్రసీ ఏదైతే ఉందో చాలా కంట్రీస్లో క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి పిలవడం కూడా జరుగుతుంది. ది క్యాబినెట్ వర్క్స్ యాజ్ ఎ టీమ్. ఇక్కడ క్యాబినెట్ అనేది ఒక టీమ్ కింద వర్క్ చేస్తుంది. ది మినిస్టర్స్ మే హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్. ఇక్కడ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, వాళ్ళు చూసే కోణాలు వేరుగా ఉంటాయి. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఓన్ అప్ టు ఎవ్రీ డెసిషన్ ఆఫ్ ది క్యాబినెట్. కానీ ఇక్కడ ప్రతి డెసిషన్లో కూడా ఈ క్యాబినెట్లో కొంత డెసిషన్ అనేది ఉంటుంది. నో మినిస్టర్ క్యాన్ ఓపెన్లీ క్రిటిసైజ్ ఎనీ డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసే గవర్నమెంట్ని ఓపెన్గా విమర్శించే
డెసిషన్ అనేది ఈ మినిస్టర్స్ చేయరు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ అనదర్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్, వేరే వేరే మినిస్ట్రీకి కానీ డిపార్ట్మెంట్స్కి కానీ సంబంధించిన వాటిలో వీళ్ళు తలలో దూర్చరు. ఎవ్రీ మినిస్ట్రీ హ్యాస్ సెక్రటరీస్. ప్రతి మినిస్ట్రీలో కొంతమంది సెక్రటరీస్ ఉంటారు హూ ఆర్ సివిల్ సర్వెంట్స్. వాళ్ళే సివిల్ సర్వెంట్స్ అనమాట. ది సెక్రటరీస్ ప్రొవైడ్ ది నెసరీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ టు ది మినిస్టర్స్ టు టేక్ డెసిషన్స్. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు, ఈ సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా చేసుకుని మినిస్టర్స్కి చెప్తూ ఉంటారు. అప్పుడు మినిస్టర్స్ డెసిషన్స్ తీసుకుంటుంటారు. ది క్యాబినెట్ యాజ్ ఎ టీమ్ ఈజ్ అసిస్టెడ్ బై ది క్యాబినెట్ సెక్రటరేట్. ఇక్కడ క్యాబినెట్కి సెక్రటరేట్ ఒక అసిస్ట్ చేస్తుంటారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా మంచిగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సజెషన్ పైన ఆఖరి నిర్ణయం అనేది క్యాబినెట్ సెక్రటరేట్. దిస్ ఇన్క్లూడ్స్ మెనీ సీనియర్ సివిల్ సర్వెంట్స్ హూ ట్రై టు కోఆర్డినేట్ ది వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ మినిస్ట్రీస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ అవుతారనమాట. సీనియర్ సివిల్ సర్వెంట్స్ అనమాట. వాళ్ళ తర్వాత డిఫరెంట్ మినిస్ట్రీస్లో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక కార్టూన్ ఉంది కదా, రేట్ ది కార్టూన్. దిస్ కార్టూన్ డిపిక్ట్స్ క్యాబినెట్ మీటింగ్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారి టైంలో ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది. మినిస్టర్ ఇందిరాగాంధీ ఇన్ నియర్లీ 1970s, ఇంచుమించుగా 1970లో అట్ ద పీక్ ఆఫ్ హెర్ పాపులారిటీ, ఆవిడకైతే పాపులారిటీ అనేది ఒక రేంజ్లో, ఒక పీక్ లెవెల్లో ఉండేది. డూ యూ థింక్స్ సిమిలర్ కార్టూన్స్ కుడ్ బి డ్రాన్ అబౌట్ అదర్ ప్రైమ్ మినిస్టర్ హూ ఫాలోడ్ హెర్? ఇలా ఇంకా ఎవరికైనా వేరే ప్రైమ్ మినిస్టర్స్కి ఈ ఫాలో అయ్యే ధోరణి అనేది ఉందా? యాక్టివిటీ చూడండి. లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ 5 cabinet ministers and their ministries each at the union level and in your state. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక లిస్ట్ రాయమని చెప్తున్నారు. దాంట్లో 5 క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఏ మినిస్ట్రీకి చెందిన వాళ్ళని రాయాల్సి ఉంటుంది. ఈచ్ అట్ ది యూనియన్ లెవెల్ అండ్ ఇన్ యువర్ స్టేట్, ఇంకా యూనియన్ లెవెల్లో ఇంకా స్టేట్ లెవెల్లో కూడా. మీట్ ద మేయర్ ఆర్ మున్సిపల్ చైర్పర్సన్ ఆఫ్ యువర్ టౌన్ ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ జిల్లా ప్రజా పరిషత్ ఆఫ్ యువర్ district and ask him or her about how the city, town or district is administered. ఇక్కడ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ని కలిసి మన జిల్లా ప్రజా పరిషత్తులో ఉన్న వాళ్ళను అడగమని చెప్తున్నారు. ఇక్కడ సిటీ కానీ, టౌన్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ ఏ విధంగా పరిపాలన కొనసాగించబడుతుంది. పవర్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మనం ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్స్ చూసుకున్నట్టయితే the constitution does not say very much about the powers of the prime minister or the ministers or their relationship with each other. మన భారత రాజ్యాంగం అనేది అంతగా ప్రస్తావించలేదు ప్రైమ్ మినిస్టర్ గురించి కానీ, మినిస్టర్స్ గురించి కానీ, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి కానీ. బట్ యాజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ వైడ్ రేంజింగ్ పవర్స్. కానీ ఈ గవర్నమెంట్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేవి చాలా విస్తృత రేంజ్లో పవర్స్ అనేవి ఉంటాయి, ఎక్కువగా పవర్స్ అనేవి ఉంటాయి. హీ చైర్స్ క్యాబినెట్ మీటింగ్స్. అతను క్యాబినెట్ మీటింగ్స్ స్టార్ట్ చేపిస్తారు. హీ కోఆర్డినేట్స్ ది వర్క్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. వేరే వేరే శాఖల్లో ఉన్న వర్క్స్ అన్నిటిని కూడా ఇతను కోఆర్డినేట్ చేస్తుంటారు. హిస్ డెసిషన్స్ ఆర్ ఫైనల్ ఇన్ కేస్ డిసగ్రిమెంట్స్ అరైజ్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్. ఒకవేళ ఈ డిపార్ట్మెంట్స్లో కనుక ఏమైనా కొంచెం విభేదాలు ఉన్నట్టయితే కనుక ఇతను ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో అతను చెప్పిన నిర్ణయమే ఆఖరవుతుంది. హీ ఎక్సర్సైజ్ జనరల్ సూపర్విజన్ ఆఫ్ డిఫరెంట్ మినిస్ట్రీస్. ఇంకా ఏం చెప్తున్నారు, ఇక్కడ డిఫరెంట్ మినిస్టర్స్ అన్నిటిని కూడా ఇతను సూపర్విజన్తో చేస్తూ ఉంటారు. ఆల్ మినిస్టర్స్ వర్క్ అండర్ హిస్ లీడర్షిప్. ఇతని లీడర్షిప్లో మిగతా మినిస్టర్స్ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ది ప్రైమ్ మినిస్టర్ డిస్ట్రిబ్యూట్స్ అండ్ రీడిస్ట్రిబ్యూట్స్ వర్క్ టు ది మినిస్టర్స్. ఎవరైనా కొంతమందికి పని చెప్పొచ్చు, మిగతా వాళ్ళకి చెప్పకపోవచ్చు. అది ఈయనకున్న పవర్. హీ ఆల్సో హ్యాస్ ది పవర్ టు డిస్మిస్ మినిస్టర్స్. అలాగే ఇతనికి పవర్ మినిస్టర్స్ని డిస్మిస్ చేసే పవర్ కూడా ఉంది. వెన్ ద ప్రైమ్ మినిస్టర్ క్విట్స్ ది ఎంటైర్ మినిస్ట్రీ క్విట్స్. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ క్విట్ అవ్వాల్సి వస్తుందో ఆ టైంలో మినిస్టర్స్ మొత్తం క్విట్ అవ్వాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖ ఇతను ఎవరైతే ఏర్పరుస్తారో ఆ మంత్రిత్వ శాఖ అంతా కూడా క్విట్ అయిపోవాలి.
Thus, if the cabinet is the most powerful institution in India, within the cabinet, it is the prime minister who is the most powerful. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ విధంగా క్యాబినెట్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఎవరైనా ఉన్నారు అంటే ఇన్‌స్టిట్యూషన్‌లో ఇండియాలో అది ప్రైమ్ మినిస్టర్ అనమాట. The powers of the prime minister in all parliamentary democracies of the world have increased so much in recent decades that parliamentary democracies are sometimes seen as prime ministerial form of government. ఇప్పుడు వస్తున్న కాలంలో ప్రైమ్ మినిస్టర్ యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అయింది, పెరుగుతూ ఉంది. యాజ్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ కమ్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ పాలిటిక్స్. ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ పాలిటిక్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ది ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్స్ ది క్యాబినెట్ అండ్ పార్లమెంట్ త్రూ ది పార్టీ. అప్పుడు ఏం చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన క్యాబినెట్ని కానీ పార్లమెంట్ని కానీ పార్టీస్ని కానీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇతనికి అంత పవర్ ఉంటుంది. ది మీడియా ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ది స్ట్రెంత్ బై మేకింగ్ పాలిటిక్స్ అండ్ ఎలక్షన్స్ యాజ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ టాప్ లీడర్స్ ఆఫ్ పార్టీస్. అలాగే మీడియా కూడా ఏం చేస్తుందంట, ఈ ఎలక్షన్స్లో కానీ పాలిటిక్స్లో కానీ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి కదా లీడర్స్ మధ్య, వాటిని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఇండియా టూ వీ హ్యావ్ సీన్ సచ్ ఏ టెండెన్సీ. ఇండియాలో మనం అలాంటి ధోరణి చూడొచ్చు. టువర్డ్స్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇలాంటి పవర్ అంతా కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి స్వతంత్రం వచ్చాక జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినారు. ఎక్సర్సైజ్డ్ ఎనార్మస్ అథారిటీ బికాస్ హీ హ్యాడ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది పబ్లిక్. ఇతనికి పబ్లిక్లో ఉన్న మంచి ఒపీనియన్ వల్ల, అథారిటీ వల్ల ఏదైతే నెహ్రూ గారి యొక్క ధోరణి ఉందో అదందరినీ కూడా అతన్ని ఎన్నుకునే విధంగా తీసుకెళ్ళింది. ఇందిరాగాంధీ వాజ్ ఆల్సో ఏ వెరీ పవర్ఫుల్ లీడర్ కంపేర్ టు హర్ కొలీగ్స్ ఇన్ ది క్యాబినెట్. ఇంకా ఇందిరాగాంధీ గారి విషయానికి వచ్చినట్టయితే ఆవిడ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఇతర కొలీగ్స్ ఎవరైతే ఉంటారో క్యాబినెట్లో వాళ్ళకన్నా కూడా చాలా పవర్ఫుల్. అఫ్ కోర్స్ ది ఎక్స్టెంట్ ఆఫ్ పవర్ వైడ్లీ బై ఏ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ ఆఫ్ ది పర్సన్ హోల్డింగ్ దట్ పొజిషన్. ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేది, పొజిషన్ అనేది, వాళ్ళ యొక్క మనస్తత్వం అనేది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అనేవి కూడా దీనికి దోహదపడుతూ ఉంటాయి. ఈ ప్రైమ్ మినిస్టర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. హవెవర్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ది రైజ్ ఆఫ్ కోలియేషన్ పాలిటిక్స్ హ్యాస్ ఇంపోజ్డ్ certain constraints on the power of the prime minister. The prime minister of a coalition government cannot take decisions as he likes. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో కోలియేషన్ గవర్నమెంట్లో అంటే కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. హీ హ్యాస్ టు అకామిడేట్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ ఫ్యాక్షన్స్ ఇన్ హిస్ పార్టీ యాజ్ వెల్ యాజ్ అమాంగ్ ఎలియస్ పార్ట్నర్స్. ఇక్కడ వీళ్ళ పార్టీ కూటమి జరుగుతుంటాయి కదా, రెండు పార్టీలు కానీ అంతకన్నా ఎక్కువ పార్టీలు కానీ సంకీర్ణం జరిగినట్లయితే దాన్ని రాజకీయ పార్టీ కూటమి అంటారు. వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క తరపున కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. హీ ఆల్సో హ్యాడ్ టు హేట్ ది వ్యూస్ అండ్ పొజిషన్స్ ఆఫ్ ది coalition partners and other parties on who support the survival of the government depends. వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూటమి వల్లే సాధ్యమైంది కాబట్టి అలా కూటమి యొక్క నిర్ణయాలను కూడా వీళ్ళు గౌరవించాల్సి ఉంటుంది. వాళ్ళపైన కూడా ఈ నిర్ణయాలు అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒకసారి చిన్న కార్టూన్స్ ఉన్నాయి చూడండి. వై డస్ దిస్ బుక్ రిఫర్ టు ది ప్రెసిడెంట్ యాజ్ షీ. ఇక్కడ ప్రెసిడెంట్ని షీ అని ఎందుకు పిలుస్తున్నాం? హ్యావ్ వి ఎవర్ హ్యాడ్ ఏ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో అయితే ఇంతకుముందు వరకు ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు లేరు కదా. ఓకే, ఇక్కడ ఇంకొక కార్టూన్ చూడండి. డిడ్ యూ ప్రొటెస్ట్ వెన్ ద బుక్ రిఫర్ టు ది ప్రైమ్ మినిస్టర్ యాజ్ హీ. ఎందుకని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని హీ అని రిఫర్ చేయట్లేదు. డూ ప్రొటెస్ట్ ఎందుకని చేస్తున్నారు? హ్యావ్ యూ నాట్ హ్యాడ్ ఏ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకని మనకి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, లేనట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? వై షుడ్ వి అస్యూమ్ దట్ ఆల్ ది ఇంపార్టెంట్ పొజిషన్స్ ఆర్ హెల్డ్ బై మెన్. ఎందుకని ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఈ మెన్ చేతిలోనే చేయబడుతుంటాయి. ది ప్రెసిడెంట్. ఇంకా ప్రెసిడెంట్ గురించి చూద్దాం. వైల్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ది హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు గవర్నమెంట్కి హెడ్. ది ప్రెసిడెంట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే రాష్ట్రం అని కాదు,
ఒక నిర్ణీత భూభాగంలో ఏర్పడిన ప్రభుత్వం అనమాట. దానికి ప్రెసిడెంట్ ఎవరైతే దానికి హెడ్ ప్రెసిడెంట్ అనమాట. ఇన్ అవర్ పొలిటికల్ సిస్టమ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎక్సర్సైజ్ ఓన్లీ నామినల్ పవర్స్. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ లైక్ ది క్వీన్ ఆఫ్ బ్రిటన్. ఇక్కడ మనకి ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో బ్రిటన్లో క్వీన్ ఎలాగో ఇక్కడ మనకి అలా ఈ ప్రెసిడెంట్ యొక్క పదవి అనేది ఉంటుంది. హూ ఫంక్షన్స్ ఆర్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ సెరమోనియల్. ది ప్రెసిడెంట్ సూపర్వైజెస్ ది ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ సో దట్ దే ఆపరేట్ ఇన్ హార్మనీ టు అచీవ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఓవరాల్ అన్ని ఫంక్షనింగ్ని వీళ్ళు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగే అన్ని ఫంక్షన్స్కి వీళ్ళు బాధ్యత వహిస్తుంటారు. అంటే వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటుంటారు. ది ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ది పీపుల్. ఈ ప్రెసిడెంట్ అనే పదవిని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోరు. ది ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ హర్. ఎవరినైతే మనం ఎంపీలని ఎమ్మెల్యేలని ఎన్నుకుంటామో వాళ్ళందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్తో పాటుగా మిగతా వాళ్ళు కూడా కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఏ క్యాండిడేట్ స్టాండింగ్ ఫర్ ప్రెసిడెంట్స్ పోస్ట్ హ్యాస్ టు గెట్ ఏ మెజారిటీ ఆఫ్ ఓట్స్ టు విన్ ది ఎలక్షన్స్. ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోరు. A candidate standing for president's post has to get a majority of votes to win the elections. ఈ ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి ప్రెసిడెంట్స్ పోస్ట్ ఏదైతే ఉంటుందో అది మెజారిటీ ఓట్స్ ఎవరినైతే చూస్తుందో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటుంది. దిస్ ఎన్ష్యూర్స్ దట్ ద ప్రెసిడెంట్ కెన్ బి సీన్ టు రిప్రజెంట్ ది ఎంటైర్ నేషన్. అట్ ది సేమ్ టైమ్ ది ప్రెసిడెంట్ కెన్ నెవర్ క్లెయిమ్ ది కైండ్ ఆఫ్ డైరెక్ట్ పాపులర్ మ్యాండేట్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ కెన్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఆదేశం చేస్తూ ఉంటారో అది డైరెక్ట్గా ఈ ప్రెసిడెంట్ అనేది చేయకూడదు. దిస్ ఎన్ష్యూర్స్ దట్ షీ రిమైన్స్ ఓన్లీ ఏ నామినల్ ఎగ్జిక్యూటివ్. వాళ్ళకి జస్ట్ నామినల్ ఎగ్జిక్యూటివ్గా మాత్రమే ఉంటుంది. అంటే పేరు మాత్రం ఉంటుంది. చేయాల్సినవన్నీ ప్రైమ్ మినిస్టరు, మినిస్ట్రీస్ ఇలాంటి వాళ్ళు చూసుకుంటారు. కానీ వీళ్ళు ఏవైతే చూసుకుంటారో అది ప్రొసీడ్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. ది సేమ్ ఈజ్ ట్రూ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. If you casually read the constitution, you would think that there is nothing that she cannot do. మనం కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు చేయలేనిది ఏమీ ఉండదు అని అనుకుంటాం. ఆల్ గవర్నమెంటల్ యాక్టివిటీస్ టేక్ ప్లేస్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అన్ని గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రెసిడెంట్ నేమ్ మీద జరుగుతూ ఉంటాయి. ఆల్ లాస్ అండ్ మేజర్ పాలసీ డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ ఇష్యూడ్ ఇన్ హర్ నేమ్. అన్ని లాస్ కానీ మేజర్ పాలసీ డెసిషన్స్ కానీ గవర్నమెంట్ ఇష్యూస్ కానీ అన్నీ కూడా ఈ ప్రెసిడెంట్ యొక్క నేమ్ పైన జరుగుతూ ఉంటాయి. ఆల్ మేజర్ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇంకా మేజర్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో కూడా అవి ప్రెసిడెంట్ యొక్క నేమ్ మీదే జరుగుతూ ఉంటాయి. దీస్ ఇన్క్లూడ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్స్ ఆఫ్ ది స్టేట్స్, ది గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్స్, ది ఎలక్షన్ కమిషనర్స్, అంబాసిడర్స్ టు అదర్ కంట్రీస్ ఎక్సెట్రా. ఇక్కడ మనం ఇప్పటివరకు ఏమైతే చెప్పుకున్నామో అన్నీ కూడా ఈ ప్రెసిడెంట్ యొక్క నేమ్ పైనే జరుగుతూ ఉంటాయి. ఆల్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. మనం అంతర్జాతీయంగా ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా కూడా అది కూడా ప్రెసిడెంట్స్ నేమ్ మీదే జరుగుతూ ఉంటాయి. ది ప్రెసిడెంట్ ఈస్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను సుప్రీం కమాండర్ అనమాట డిఫెన్స్ ఫోర్సెస్కి. ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో నేవీ లేకుంటే ఆర్మీ ఇలాంటివన్నీ కూడా ఈయన చేతిలో ఉంటాయి. అంటే ఈయన కమాండ్ చేయగలరు వాళ్ళకి. ప్రైమ్ మినిస్టర్ చేయలేని పనిని ప్రెసిడెంట్ ఈ విషయంలో చేస్తుంటారు. బట్ వీ షుడ్ రిమెంబర్ దట్ ద ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ ఆల్ దీస్ పవర్స్ ఓన్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఈ ప్రెసిడెంట్ అనే అన్ని పవర్స్ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన అడ్వైస్ పైన జరుగుతూ ఉంటాయి. ది ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు రీకన్సిడర్ ఇట్స్ అడ్వైస్, బట్ ఇఫ్ ది సేమ్ అడ్వైస్ ఇస్ గివెన్ అగైన్ షీ ఈజ్ బౌండ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ఇట్. ఇప్పుడు మినిస్టర్స్ ఏదైనా ఒక విషయం చెప్పారంటే దానికి ఒప్పుకోవాలని ఏం లేదు. కానీ సెకండ్ టైం వాళ్ళు చెప్పినట్టయితే కనుక ప్రెసిడెంట్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. షీ ఈజ్ బౌండ్ టు యాక్ట్ అకార్డింగ్ టు ఇట్. సిమిలర్లీ ఏ బిల్ పాస్డ్ బై ది పార్లమెంట్ బికమ్స్ ఎ లా ఓన్లీ ఆఫ్టర్ ది ప్రెసిడెంట్ గివ్స్ అసెంట్ టు ఇట్. ఈ ప్రెసిడెంట్ సమ్మతిస్తేనే పార్లమెంట్లో బిల్స్ అనేవి ఆమోదించడం జరుగుతుంది.
ఇఫ్ ద ప్రెసిడెంట్ వాంట్స్ షీ కెన్ డిలే దిస్ ఫర్ సమ్ టైమ్. ఒకవేళ ప్రెసిడెంట్ కావాలనుకుంటే కొంత టైం అనేది వెయిట్ చేయించవచ్చు వీళ్ళని. అండ్ సెండ్ ఎ బిల్ బ్యాక్ టు ది పార్లమెంట్ ఫర్ రీకన్సిడరేషన్. మళ్ళీ ఇంకొకసారి చూడమని చెప్పి పార్లమెంట్కి ఈ బిల్ అనేది వెనక్కి పంపించవచ్చు కొన్ని రోజుల వరకు. బట్ ఇఫ్ పార్లమెంట్ పాసెస్ ది బిల్ అగైన్ షీ హ్యాస్ టు సైన్ ఇట్. ఈ వీళ్ళు కనుక బిల్ మళ్ళీ కనుక పాస్ చేసినట్టయితే వాళ్ళు సైన్ చేయాల్సింది. సో యూ మే వండర్ వాట్ డస్ ది ప్రెసిడెంట్ రియల్లీ డూ. మీరు ఆశ్చర్యపోతారు ప్రెసిడెంట్ నిజంగా ఏం చేస్తారు. క్యాన్ షీ డూ ఎనీథింగ్ ఆన్ హెర్ ఓన్ అట్ ఆల్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయవచ్చు. దెర్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ షీ షుడ్ డూ ఆన్ హెర్ ఓన్. వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే దానికి ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది ఉంది. అపాయింట్ ద ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఏం చేయాలన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి అడ్వైస్ చేయాల్సి ఉంటుంది, అపాయింట్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఏ పార్టీ ఆర్ కోలియేషన్ ఆఫ్ పార్టీస్ secures a clear majority in the elections, the president has to appoint the leader of the majority party or the coalition that enjoys majority supports in the Lok Sabha. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అని చెప్పాం కదా. ఒకవేళ మెజారిటీ ఎక్కువ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళని బట్టి, వాళ్ళ ఎన్నికని బట్టి ఇతను మంజూరు చేస్తారు. అలాగే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పార్టీ కోలియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఎక్కువ మెజారిటీ లోక్సభలో ఎవరుంటే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేస్తుంటారు. When no party or coalition gets a majority in the Lok Sabha, the president exercises her discretion. ఒకవేళ పార్టీ కోలియేషన్స్ అనేవి లేనట్టయితే కనుక లోక్సభలో అతను విచక్షణగా ఉండాల్సి ఉంటుంది ప్రెసిడెంట్. ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ఎ లీడర్ హూ ఇన్ హర్ ఒపీనియన్ కెన్ మస్టర్ మెజారిటీ సపోర్ట్ ఇన్ ది లోక్సభ. సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి 50 సీట్స్, ఇటు సైడ్ అపోజిషన్ పార్టీ వాళ్ళకి 50 సీట్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు వీళ్ళ ఇద్దరిలో ఎవరు ది బెస్ట్గా పెర్ఫామ్ చేయగలరు అనేది ప్రైమ్ మినిస్టర్, ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అనేది ఈ ప్రెసిడెంట్కి ఒక అవకాశం అనేది ఉంది. చేయొచ్చు ఇతనికి ఇష్టం వచ్చినట్టు, అంటే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇన్ సచ్ ఏ కేస్, అలాంటి సందర్భంలో ది ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ ది న్యూలీ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రూవ్ మెజారిటీ సపోర్ట్ ఇన్ ది లోక్సభ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం. కాకపోతే ఇంత నిర్ణీత సమయంలో వాళ్ళు మెజారిటీ ఎక్కువ ఉంది అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ది ప్రెసిడెంషియల్ సిస్టమ్. ఇక్కడ ప్రెసిడెంషియల్ సిస్టమ్ చూసుకున్నట్టయితే అది మన భారతదేశానికి మిగిలిన దేశాలకి కొంచెం తేడా అనేది ఉంటుంది. చూద్దాం. దానికన్నా ఫస్ట్ ఇక్కడ ఒక కార్టూన్ చూడండి. వాట్ ఈస్ బెటర్ ఫర్ ది డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి ఏది బెటర్? ఏ ప్రైమ్ మినిస్టర్ హూ క్యాన్ డూ వాట్ ఎవర్ హీ విషెస్ ఆర్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ నీడ్స్ టు కన్సల్ట్ అదర్ లీడర్స్ అండ్ పార్టీస్. ప్రైమ్ మినిస్టర్ ఏది కావాలంటే అది చేసేసుకోవడం ఇక్కడ బెటరా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏదైనా చేయాలి అంటే ఒకసారి లీడర్స్ని కూడా, పార్టీ లీడర్స్ కూడా కన్సల్ట్ చేయడం బెటరా అని అడుగుతున్నారు. ది ప్రెసిడెన్షియల్ సిస్టమ్. ప్రెసిడెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆర్ నాట్ ఆల్వేస్ నామినల్ ఎగ్జిక్యూటివ్స్ లైక్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చెప్తున్నాను కదా, భారతదేశంలో ఉన్న ప్రెసిడెంట్ లాగే మిగిలిన దేశాలలో ప్రెసిడెంట్ యొక్క పాత్ర అనేది ఉండదు. ఇన్ మెనీ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్, చాలా ప్రపంచ దేశాల్లో ది ప్రెసిడెంట్ ఈస్ బోత్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడ స్టేట్కి ఇంకా గవర్నమెంట్కి కూడా హెడ్ ప్రెసిడెంటే అవుతారు. మన దగ్గరకు వచ్చేసరికి గవర్నమెంట్కి హెడ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్, స్టేట్కి హెడ్ వచ్చేసి ప్రెసిడెంట్. కానీ ఇక్కడ కొన్ని దేశాల్లో అలా కాదు, రెండింటికి కూడా ప్రెసిడెంటే హెడ్ ఉంటారు. ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ది మోస్ట్ వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇలాంటి ప్రెసిడెంట్స్కి ఉదాహరణగా చూసుకోవాలంటే అమెరికా స్టేట్ చెప్పొచ్చు. ది యూఎస్ ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్. యూఎస్లో ప్రెసిడెంట్ డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారు. హీ పర్సనల్లీ చూసెస్ అండ్ అపాయింట్స్ ఆల్ మినిస్టర్స్. అతనికి నచ్చిన విధంగా మినిస్టర్స్ని అపాయింట్ చేయొచ్చు అనమాట. ది లా మేకింగ్ ఈజ్ స్టిల్ డన్ బై ది లెజిస్లేటర్ కాల్ ది కాంగ్రెస్ ఇన్ ది యూఎస్. ఇప్పటికీ కూడా అక్కడ లా అనేది ఎవరు తయారు చేస్తారంటే కాంగ్రెస్ ఇన్ ది యూఎస్. కాంగ్రెస్లో ఉన్న లెజిస్లేటర్ అనమాట, అది కాంగ్రెస్ వాళ్ళు అనమాట యూఎస్లో. బట్ ద ప్రెసిడెంట్ కెన్ వెటో ఎనీ లా. కానీ ప్రెసిడెంట్ అనేది వెటో చేయచేదని ఒక లా అని. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ది ప్రెసిడెంట్ డస్ నాట్ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది కాంగ్రెస్ అండ్ నైదర్ ఈజ్ హీ ఆన్సరబుల్ టు దెమ్. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెసిడెంట్కి సపోర్ట్ అనేది అక్కర్లేదు. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది కాంగ్రెస్ అండ్ నైదర్ ఈజ్ హీ ఆన్సరబుల్ టు దెమ్. వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ప్రజలే ఎన్నుకుంటారు కాబట్టి. He has a fixed tenure of 4 years and completes it even if his party does not have a majority in the Congress. వీళ్ళ యొక్క పదవీ కాలం అనేది 4 years అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళు కనుక మెజారిటీ రాకపోతే కాంగ్రెస్లో వీళ్ళు ఎగ్జిస్ట్ అవ్వాల్సి ఉంటుంది.
ది మోడల్ ఈస్ ఫాలోడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆఫ్ లాటిన్ అమెరికా. ఇలాంటి మోడల్ అనేది లాటిన్ అమెరికాలో ఇలాంటి మోడల్ అనేది ఇంకా కొన్ని సోవియట్ యూనియన్ కంట్రీస్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మెనీ ఆఫ్ ది ఎక్స్ అంటే ఇప్పుడు సోవియట్ యూనియన్ కాదు, ఇంతకుముందు. గివెన్ ది సెట్రానిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్, ది సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ కాల్డ్ ది ప్రెసిడెంటియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇలాంటి సెంట్రాలిటీ ఉన్న ప్రెసిడెంట్ సిస్టమ్ని గవర్నమెంట్ ఇస్ కాల్డ్ ది ప్రెసిడెంటియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వీళ్ళది ప్రెసిడెంటియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని పిలుస్తారు. మంది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని పిలుస్తారు. ఇన్ కంట్రీస్ లైక్ అవర్స్ దట్ ఫాలో ది బ్రిటిష్ మోడల్, మనం ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నామో, ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నామో, అది బ్రిటిష్ మోడల్కి ఇంచుమించుగా ఉంటుంది. ది పార్లమెంట్ ఈజ్ సుప్రీం. ఇక్కడ పార్లమెంటే సుప్రీం. దెర్ఫోర్ అవర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ ఒక చెక్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పి చిన్న డిబేట్ అంటే చిన్న డిస్కషన్ లాంటిది ఇచ్చారు. ఇదేంటంటే మనం ఇక్కడ చూసిన స్టోరీ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ది ఇంకా ప్రైమ్ మినిస్టర్ది, దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. ఒకసారి చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ది జ్యుడిషియరీ, ఇక్కడ ఇంకా లాస్ట్కి చూసుకున్నట్టయితే న్యాయశాఖ అనమాట. ఇప్పటి వరకు మనం శాసనశాఖ, కార్యశాఖ చూసుకున్నాం. లాస్ట్గా న్యాయశాఖ. ఈ మూడింటితోనే గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఉంది చూడండి. ఫాలో ద న్యూస్ అబౌట్ ఎనీ మేజర్ కోర్ట్ కేస్ ఇన్ హైకోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్. ఏదైనా ఒక మేజర్ కోర్ట్ కేస్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఫాలో చేయమని చెప్తున్నారు. వాట్ వాస్ ద ఒరిజినల్ వెరిడిక్ట్, దాని యొక్క ఒరిజినల్ వెరిడిక్ట్ అనేది ఏంటి? డిడ్ ద హైకోర్ట్ ఆర్ ది సుప్రీం కోర్ట్ చేంజ్ ఇట్, దాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మార్చిందా? వాట్ వాస్ ద రీజన్, దానికి కారణం ఏమిటి? ఓకే, ఇక్కడ ఇంకా మళ్ళీ చూడండి, ఒక ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. వాంటెడ్ సుప్రీం కోర్ట్ జస్టిస్, నో ఎక్స్పీరియన్స్ నెసరీ ప్లీజ్. ఇక్కడ సుప్రీం కోర్ట్ జస్టిస్ అనేది కావాల్సి ఉంటుందంటే దానికి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం ఉంటుందంట. టాప్ టైర్ కోర్ట్ సీక్స్ లైకబుల్ లిటిల్ నోన్ ఎంటిటీ, సమ్ లైట్ టైప్ రిక్వైర్డ్, మస్ట్ బీ ఏబుల్ టు సే థింగ్స్ లైక్ ది ప్రెసిడెంట్ ఈస్ ది మోస్ట్ బ్రిలియంట్ పర్సన్స్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. ఇక్కడ ప్రెసిడెంట్ చాలా బ్రిలియంట్, నేను ఇంతకు ముందు వరకు ఇలాంటి వాళ్ళని కలవలేదు అని చెప్పగలిగి విత్ ఏ స్ట్రైట్ ఫేస్, ఇలాంటి స్ట్రైట్ ఫేస్తో ఉన్న ప్రెసిడెంట్ నేను ఇప్పటివరకు ఎప్పుడు కలవలేదు అని అలా చెప్పగలిగితే చాలు అని చెప్తున్నారు. ఆల్ అవుట్ సైడర్స్ నీడ్ నాట్ అప్లై, బయట వాళ్ళు ఎవరు దీనికి అప్లై చేయక్కర్లేదు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటనేది చూద్దాం. ఈ ఇమేజ్ ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. Is it quite common in the US for judges to be nominated on the basis of well-known political opinions and affiliations? ఇక్కడ ఏం చెప్తున్నారంటే పొలిటికల్గా అనుబంధం కలిగిన ఒపీనియన్స్ని తెలిసిన వాళ్ళని ఇక్కడ యూఎస్ఆర్ జడ్జెస్ కింద నామినేట్ చేస్తుంటారు. దిస్ ఫిక్టిషియస్, ఇది కల్పితం అనమాట. అడ్వర్టైజ్మెంట్ అపేర్డ్ ఇన్ ది యూఎస్ ఇన్ 2005 when President Bush was considering various candidates for nomination to the US Supreme Court. ఇది 2005లో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బుష్ వాస్ కన్సల్టెడ్ వేరియస్ క్యాండిడేట్స్, రకరకాల క్యాండిడేట్స్ని నామినేషన్ చేశారన్నమాట యూఎస్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కోసం. వాట్ డస్ దిస్ కార్టూన్ సే అబౌట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ? ఒకవేళ ఈ కార్టూన్లో ఏం చెప్తున్నారంటే జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ లేకపోయినట్లయితే. వై డు సచ్ కార్టూన్స్ నాట్ అపీర్ ఇన్ అవర్ కంట్రీ? ఇలాంటి కార్టూన్స్ ఎందుకని మన కంట్రీలో ఉండవు? ఎందుకంటే మన కంట్రీలో జ్యుడిషియరీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. డస్ దిస్ డెమాన్స్ట్రేట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ? ఓకే, ది జ్యుడిషియరీ. లెట్ us return on one final time to the story of office memorandum that we started with. ఒకసారి లాస్ట్కి మనం తిరిగి ఒక్కసారి రిమెంబర్ చేసుకుందాం స్టోరీ ఆఫీస్ మెమోరాండంది. దాంతో స్టార్ట్ చేసాం కదా. దిస్ టైమ్ లెట్ us నాట్ రికాల్ ది స్టోరీ. ఈసారి మనం ఆ స్టోరీని గుర్తు చేసుకోకర్లేదు, బట్ ఇమేజిన్ హౌ డిఫరెంట్ ద స్టోరీ కుడ్ హ్యావ్ బీన్. కానీ కొంచెం డిఫరెంట్గా ఒకసారి ఇమేజిన్ చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. రిమెంబర్ ది స్టోరీ కేమ్ టు ఏ సాటిస్ఫాక్టరీ అండ్ బికాస్ ది సుప్రీం కోర్ట్ గేవ్ ఏ వెరిడిక్ట్ దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీ వన్. ఇక్కడ లాస్ట్లో వెరిడిక్ట్ ఏ విధంగా ఇచ్చారంటే సుప్రీంకోర్టు తీర్పు అనేది ఏ విధంగా ఇచ్చిందంటే యాక్సెప్ట్ చేసింది కాబట్టి అందరూ సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఒకసారి ఊహించుకోండి, అలా కాకుండా కింద ఇచ్చిన సిచ్యువేషన్స్ కనుక వచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుంది అని. ఇఫ్ దెర్ వాజ్ నథింగ్ లైక్ ఏ సుప్రీం కోర్ట్ ఇన్ ది కంట్రీ, ఇలాంటి సుప్రీంకోర్ట్ అనేది కంట్రీలో లేకపోతే
అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు ఇటు సైడ్ ఆపోజిషన్ పార్టీ ఇంకా ఏ పార్టీ కూడా దానికోసం వివాదాలు అనేవి ఉన్నాయి. అలా వివాదాలు ఉన్నప్పుడు ఎంతసేపు ఆ వివాదం మీద కొనసాగుతుంది తప్పితే దానికి ఒక తుది నిర్ణయం అనేది రాదు. సో ఇక్కడ మనకి జ్యుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇఫ్ దేర్ వాజ్ ఎ సుప్రీం కోర్ట్, ఇఫ్ ఇట్ హ్యాడ్ నో పవర్ టు జడ్జ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కానీ ఒకవేళ ఇలా చూడండి, సుప్రీంకోర్టు ఉంది కానీ గవర్నమెంట్ యాక్షన్స్ని జడ్జ్ చేసే పవర్ అనేది సుప్రీంకోర్టుకి లేకపోతే, కొన్ని ప్రపంచ దేశాల్లో ఇలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఉంది. అక్కడ ప్రభుత్వం చాలా వీక్ ఉంటుంది, ఎందుకంటే నియంత్రిత పరిపాలన అయిపోతుంది, అది ప్రజాస్వామ్య పరిపాలన అవ్వదు. సో ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలి అంటే జ్యుడిషియరీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి మన దేశంలో. ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాడ్ ది పవర్, ఇఫ్ నో వన్ ట్రస్టెడ్ ది సుప్రీం కోర్ట్ టు గివ్ ఏ ఫేర్ వెర్డిక్ట్, ఒకవేళ పవర్ ఉండి సుప్రీం కోర్ట్ అనేది మంచి తీర్పు ఇవ్వకపోతే, ఈవెన్ ఇఫ్ ఇట్ గేవ్ ఏ ఫేర్ జడ్జిమెంట్, ఒకవేళ ఫేర్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ఇఫ్ దోస్ హూ అపీల్డ్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఆర్డర్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ది జడ్జిమెంట్, కానీ గవర్నమెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఈ జడ్జిమెంట్ని ఎవరు ఫాలో అవ్వకపోతే కనుక అప్పుడేంటి. సో దీనికోసం ఏం చేయాలంటే ఒక న్యాయస్థానానికి అనేది అత్యవసరమైన ప్రాముఖ్యత అనేది ఉంది అని చెప్పి గుర్తించాల్సి ఉంటుంది. ఈ న్యాయస్థానం యొక్క తీర్పును ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళ యొక్క కంట్రీ అనేది ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. దిస్ ఈజ్ వై అన్ ఇండిపెండెంట్ అండ్ పవర్ఫుల్ జ్యుడిషియరీ ఈజ్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీస్. కాబట్టి మనలాంటి జ్యుడిషియరీ అనేది చాలా అవసరం ప్రజాస్వామ్యానికి. ఆల్ ద కోర్ట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ఏ కంట్రీ పుట్ టుగెదర్ ఆర్ కాల్ ది జ్యుడిషియరీ. మన కంట్రీలోని అన్ని కోర్ట్స్ని కలిపి జ్యుడిషియరీ అని చెప్పి పిలుస్తుంటాం. ది ఇండియన్ జ్యుడిషియరీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ ఫర్ ది ఎంటైర్ నేషన్. మొత్తం భారతదేశానికి సుప్రీం కోర్ట్ అనేది హై లెవెల్ అనమాట. హై కోర్ట్స్ ఇన్ ది స్టేట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ ది కోర్ట్స్ అట్ లోకల్ లెవెల్. ఇంకా మనకి డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ ఉంటాయి, లోకల్ కోర్ట్స్ ఉంటాయి, హై కోర్ట్స్ ఉంటాయి. స్టేట్కి వచ్చేసి హైకోర్టు. మొత్తం మన భారతదేశానికి హై వచ్చి సుప్రీంకోర్టు. డిస్ట్రిక్ట్ మొత్తానికి వచ్చి డిస్ట్రిక్ట్ కోర్ట్ హై ఉంటుంది, లోకల్ కోర్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇండియా హ్యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. మన ఇండియాకి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది ఉంది. ఇట్ మీన్స్ ది సుప్రీం కోర్ట్ కంట్రోల్స్ ది. దీని యొక్క అర్థం ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది ఈ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో కంట్రీలో ఏదైతే ఉందో దాని అంతటికి హెడ్ సుప్రీం కోర్ట్ అని చెప్పుకున్నాం కదా, అది కంట్రోల్ చేస్తుంది. ఇట్స్ డెసిషన్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఇట్ క్యాన్ టేక్ అప్ ఎనీ డిస్ప్యూట్. మన కంట్రీలో ఏం జరుగుతుందంటే ఈ సుప్రీం కోర్ట్ అనేది ఉంది కదా, అక్కడ ఏ డిస్ప్యూట్ మీద అయినా సరే న్యాయం చేసే అవకాశం ఉంటుంది బిట్వీన్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ పౌరులకి మధ్య కంట్రీలో ఉన్న వివాదాన్ని కానీ, బిట్వీన్ సిటిజన్స్ అండ్ గవర్నమెంట్, ప్రభుత్వానికి పౌరునికి ఉన్న డిస్ప్యూట్ని కానీ, బిట్వీన్ 2 or more స్టేట్ గవర్నమెంట్స్, ఇప్పుడు రెండు రాష్ట్రాలు వివాదం కనుక ఉన్నాయంటే దానికి సంబంధించింది కూడా ఈ సుప్రీం కోర్ట్ అనేది తీర్పు చెప్పొచ్చు. ఇట్ ఈస్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్. ఈ హైయెస్ట్ కోర్ట్ అనమాట ఇది. సివిల్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ సుప్రీం కోర్ట్ వచ్చేసి చాలా హై లెవెల్లో పెర్ఫామ్ చేస్తుంది. ఇట్ క్యాన్ హియర్ అపీల్స్ అగైన్స్ట్ ది డెసిషన్స్ ఆఫ్ ది హై కోర్ట్స్. ఇవి ఏం చేస్తాయంటే సుప్రీం కోర్ట్స్ హైకోర్టు యొక్క డెసిషన్ కూడా ఒకసారి చూస్తుంటాయి, వింటాయి, వాళ్ళు ఎందుకు దీనికి అగైన్స్ట్ ఉన్నారు అని. ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది లెజిస్లేటర్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ అనేది దాని యొక్క అర్థం ఏంటంటే శాసన కానీ కార్యనిర్వాహక కానీ ఆ శాఖలకి దీంతో అవి న్యాయస్థానాన్ని కంట్రోల్ చేయలేవు. ది జడ్జెస్ డు నాట్ యాక్ట్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ అకార్డింగ్ టు ది విషెస్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కానీ పార్టీ విషెస్ ఏదైతే ఉందో కానీ పవర్ మీద వాళ్ళ తరపునగా న్యాయం చేయడానికే చూస్తాయి. దట్ ఈస్ వై ఆల్ మోడర్న్ డెమోక్రసీస్ హ్యావ్ కోర్ట్స్ దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది లెజిస్లేటర్ అండ్ ది ఎగ్జిక్యూటివ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్పింది ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ వినరు. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెసే చెప్పింది ఈ గవర్నమెంట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయదు జ్యుడిషియరీ సిస్టమ్ని. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ జ్యుడిషియరీ సిస్టమ్కి
ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. నిజమైన తీర్పు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై ఆల్ డెమోక్రసీస్ హ్యావ్ కోర్ట్స్ దట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ది లెజిస్లేటర్ అండ్ ది ఎగ్జిక్యూటివ్. కాబట్టి అన్ని ప్రజాస్వామ్యాలకి ఇలాంటి కోర్ట్స్ అనేవి అవసరం. ఎలాంటివి? ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్ కానీ దాన్ని కంట్రోల్ చేయకూడదు. ఇండియా హ్యాస్ అచీవ్డ్ దిస్. మన భారతదేశం దీన్ని అచీవ్ చేయగలిగింది. ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ సుప్రీం కోర్టులో, హైకోర్టులో ఈ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, ఇంకా కన్సల్టేషన్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ వాళ్ళు ఏర్పరుస్తారనమాట. ఇన్ ప్రాక్టీస్ ఇట్ నౌ మీన్స్ దట్ ద సీనియర్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ సెలెక్ట్ ది న్యూ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సీనియర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుప్రీం కోర్టులో కొత్త జడ్జెస్ని కానీ, హైకోర్టులో కొత్త జడ్జెస్ని కానీ వీళ్ళు అపాయింట్ చేస్తారు. దెర్ ఈస్ వెరీ లిటిల్ స్కోప్ ఫర్ ఇంటర్ఫీరెన్స్ బై ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వీటి యొక్క పాత్ర అనేది తక్కువ ఉంటుంది. ది సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ యూజువల్లీ అపాయింటెడ్ ది చీఫ్ జస్టిస్. ఇక్కడ చీఫ్ జస్టిస్ని సీనియర్ మోస్ట్ జడ్జి సుప్రీం కోర్టులో అపాయింట్ చేయడానికి అవకాశం ఉంది. వన్స్ ఏ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ది హై కోర్ట్, ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు రిమూవ్ హిమ్ ఆర్ హెర్ ఫ్రమ్ ది పొజిషన్. సాధారణంగా ఒకసారి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒక జడ్జిని అపాయింట్ చేసినట్లయితే అతన్ని రిమూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ అస్ డిఫికల్ట్ యాజ్ రిమూవింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడం ఎంత డిఫికల్టో ఇక్కడ కూడా అంతే. ఏ జడ్జ్ క్యాన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై అండ్ ఇంపీచ్మెంట్ మోషన్ పాసెడ్ సెపరేట్లీ బై 2/3 మెంబర్స్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఇక్కడ ఒక 300 జనం ఉన్నారు అనుకుంటే 200 జనం కనుక వీళ్ళని అగెనెస్ట్ చేశారంటే, లేదు వీళ్ళ యొక్క వెర్డిక్ట్ అనేది సరిగా లేదు అని చెప్పినట్టయితే కనుక అప్పుడు వీళ్ళని రిమూవ్ చేయొచ్చు. అంటే ఎగనెస్ట్గా 2/3 పీపుల్ అనేవాళ్ళు ఉండాలి ఇక్కడ. ఇట్ హ్యాస్ నెవర్ హ్యాపెన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. భారత డెమోక్రసీలో ఇప్పటివరకు ఇలాంటి హిస్టరీ అయితే లేదు, ఎప్పుడు జరగలేదు. ది జ్యుడిషియరీ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ది వరల్డ్. మన ప్రపంచ దేశాల్లో ఇలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ భారతదేశంలో ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్. ది సుప్రీం కోర్ట్ అండ్ ది హై కోర్ట్స్ హ్యావ్ ది పవర్ టు ఇంటరప్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ సుప్రీం కోర్ట్ కానీ హైకోర్ట్ కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంట్రీకి న్యాయం చేస్తుంటాయి, దానికి ఆ పవర్ ఉంది. దే క్యాన్ డిక్లేర్ ఇన్వాలిడ్ ఎనీ లా ఆఫ్ ది లెజిస్లేటర్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ వెదర్ అట్ ది యూనియన్ లెవెల్ ఆర్ అట్ ది స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లో కానీ యూనియన్ లెవెల్లో కానీ ఎవరైనా భారత రాజ్యాంగంలో ఉన్నవి కాకుండా తప్పుగా ఫాలో అయినా, తప్పు చేసినా ఈ తీర్పు అనేది ఈ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వస్తుంది, అంటే మంచిగా వస్తుంది, న్యాయం జరుగుతుంది. వెదర్ అట్ ది యూనియన్ లెవెల్ ఆర్ ది స్టేట్ లెవెల్, ఇఫ్ దే ఫైండ్ సచ్ ఎ లా ఆర్ యాక్షన్ ఇస్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి కనుక వ్యతిరేకంగా ఏదైనా లా కానీ ఏదైనా పని కానీ జరిగినట్టయితే సుప్రీంకోర్టు స్పందిస్తుంది. Thus they can determine the constitutional validity of any legislation or action of the executive in the country. When it is challenged before them, this is known as the judicial review. The Supreme Court of India has also ruled that the core or basic principles of the constitution cannot be changed by the parliament. ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిస్తుందో దాని పార్లమెంట్ కానీ మార్చే అవకాశం లేదు. The powers and the independence of the Indian judiciary allow it to act as the guardian of the fundamental rights. ప్రాథమిక హక్కుల్ని కాపాడి వాటిని నిలబెట్టే పవర్ అనేది ఈ ఇండిపెండెన్స్ ఇండియన్ జ్యుడిషియరీ లాకి ఉంది. We shall see in the next chapter that the citizens have a right to approach the courts to seek remedy in case of any violation of their rights. ప్రాథమిక హక్కులకి భంగం కలిగినట్టయితే ఏ విధంగా ఈ సిటిజన్స్, పౌరులు అనేవాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అనే దాన్ని నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ ది కోర్ట్స్ హ్యావ్ గివెన్ సెవెరల్ జడ్జ్మెంట్స్ అండ్ డైరెక్టివ్స్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ interest litigations. The court intervene to prevent the misuse of the government's power to make decisions. They check malpractices on the part of public officials. That is why the judiciary enjoys a high level of confidence among the people. ఈ కోర్ట్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎవరైనా ప్రజల్ని హర్ట్ చేసినా లేదంటే
ఏమన్నా లిటిగేషన్స్ ఉన్నా, క్రిమినల్ కేసెస్ ఉన్నా, ఇంకా కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది తన పవర్‌ని కనుక మిస్‌యూజ్ చేసినా, ఇంకా పబ్లిక్ అఫీషియల్స్ వాళ్ళు దుర్వినియోగం చేసిన వాళ్ళ అధికారాన్ని, వీళ్ళందరికీ సరైన తీర్పు చెప్పి హై ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది హై లెవెల్ కాన్ఫిడెన్స్‌లో ఉండి బాగా ఎంజాయ్ చేస్తదనమాట దాని పవర్‌ని. అంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది అని. చెక్ యువర్ ప్రోగ్రెస్. Give one reason each to argue that Indian judiciary is independent with respect to appointment of judges, removal of judges, powers of the judiciary. ఓకే. ఇంకా ఇక్కడ మనం కొన్ని పదబంధాలను చూసుకున్నట్టయితే కోలియేషన్ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ అని, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్, జ్యుడిషియరీ, లెజిస్లేటర్, ఆఫీస్ మెమోరాండం, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్, రిజర్వేషన్స్, స్టేట్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఒకసారి వీటిని చూడండి. ఇంకా ఎక్సర్సైజ్‌ని మీకు ఎంతవరకు వచ్చింది చాప్టర్ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ.